Good morning to all. Welcome to 5 Mantra Career Point YouTube channel. I am Ramesh. I am teaching general science classes. In the previous video lo manamu light lesson start cheshamandi. So light topic lo em discuss chesam okasari recall cheddam, okay na. After that we'll go for next topic, okay na. So light lo em topics discuss chesam ante what is light, definition, means which wave it is, tarvata what is reflection and what are the types of mirrors, okay na. So spherical mirrors such as concave mirror, convex mirror, so వాటితో పాటు సో రిలేటెడ్ టర్మ్స్, ఓకేనా, సమ్ రిలేటెడ్ టర్మ్స్ ఇన్ ద స్పెరికల్ మిరర్స్ డిస్కస్ చేసాం, సచ్ యాజ్ పోల్ అని, నెక్స్ట్ ఫోకల్ పాయింట్, ఫోకల్ లెంత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, వీటిని డిస్కస్ చేసాం, ఓకేనా. సో ఇది ప్రీవియస్ క్లాస్లో. సో నెక్స్ట్ ఇది పార్ట్ 2 వీడియో అండి. దీంట్లో సేమ్ లైట్ లెసన్ పార్ట్ 2 నెక్స్ట్ టాపిక్, ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్, సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, సో ఇట్ ఈస్ రే డయాగ్రామ్ రూల్స్, ఓకేనా. రే డయాగ్రామ్ రూల్స్ ఫర్ కాన్కేవ్ మిర్రర్, ఓకేనా. జనరల్గా ఇమేజెస్ అనేది ఫామ్ అవ్వాలంటే కొన్ని పర్టికులర్ రేస్ అనేది కన్సిడర్ చేస్తామండి, ఓకేనా. సో దాన్ని జనరల్గా రే డయాగ్రామ్ రూల్స్ ఫర్ కాన్కేవ్ మిర్రర్ అని చెప్పొచ్చు. కాన్కేవ్ అనొచ్చు లేదా రెండింటికి యూజ్ చేయొచ్చు, ఓకేనా. అంటే రే డయాగ్రామ్ రూల్స్ ఫర్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ అని చెప్పొచ్చు, ఓకే. సో లెట్ us see what are the rules, ఓకే. సో ప్రీవియస్ క్లాస్లో ఇది డిస్కస్ చేసాం, ఓకేనా. సో ఏంటది, ఇమేజ్ ఫార్మేషన్ బై ప్లేన్ మిరర్స్, ఓకేనా. సో వన్స్ అగైన్ ఒకసారి చూడండి. సో ప్రీవియస్ క్లాస్లోని డయాగ్రామ్ అనేది డ్రా చేసి చూపించాను. సో ఒకసారి ఈ డయాగ్రామ్ అనేది ప్రాపర్గా ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇది దిస్ ఈజ్ వాట్ ద ప్లేన్ మిర్రర్ అండి, ఓకేనా. సో ఇది మనకి ప్లేన్ మిర్రర్ అంటాం. సో దిస్ ఈజ్ ప్లేన్ మిర్రర్, ఓకే. సో ఈ ప్లేన్ మిర్రర్లో సో దిస్ రైట్ సైడ్, ఓకేనా, రైట్ సైడ్ ఈజ్ కోటెడ్ రీజన్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈజ్ నాన్ కోటెడ్ రీజన్. సో నాన్ కోటెడ్ రీజన్ మనం జనరల్గా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటాం. ఏమంటాం దాన్ని? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. కాబట్టి ఈ సర్ఫేస్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని చెప్పేసి అంటాం. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఓకేనా, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. చూడండి ఇక్కడ ప్లేన్ మిర్రర్. సో నెక్స్ట్ దిస్ సైడ్ ఈస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండ్ ఈ సైడ్, ఓకే. సో దిస్ సైడ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ కోటెడ్ రీజన్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? ఇది కోటెడ్ రీజన్ ఆర్ కోటెడ్ సైడ్. అంటే సో మనం ఒక సైడ్ అనేది కోట్ చేసాం అండ్ ఒక సైడ్ అనేది నాన్ కోటెడ్ ఆర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని చెప్పేసి అన్నాం. చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్లేస్ చేసామండి, ఓకేనా, ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది? ఏబి, ఓకేనా. సో దిస్ ఏబి ఈజ్ ద ఆబ్జెక్ట్, ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ద ఆబ్జెక్ట్ అండ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది h0 అని చెప్పేసి తీసుకున్నాం. సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ h0. తర్వాత ఆబ్జెక్ట్ అనేది స్పెరికల్ మిరర్స్ వాట్ ఈస్ ప్లేన్ మిర్రర్లో ముందు ఇలా పెట్టినప్పుడు ఇమేజ్ అనేది బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుంది, ఓకేనా. ఇమేజ్ అనేది బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుంది. సో అలా బ్యాక్ సైడ్ ఫామ్ అయినప్పుడు జనరల్గా వాట్ ఆర్ ద కండిషన్స్ వి అబ్జర్వ్ అంటే జనరల్గా ఏమేమి పాయింట్స్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తామంటే చూడండి, ఫస్ట్ పాయింట్ ఫ్రమ్ ప్లేన్ మిర్రర్. చూడండి ఇక్కడ జనరల్గా ఇమేజెస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అని చెప్పాము, ఓకేనా. ఒకటి సో రియల్ ఇమేజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వర్చువల్ ఇమేజ్, ఓకేనా. సో ప్లేన్ మిర్రర్లో మనము సో వర్చువల్ ఇమేజ్ అనేది అబ్జర్వ్ చేస్తాం, ఓకేనా. వర్చువల్ ఇమేజ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే రిలేటెడ్ టు ప్లేన్ మిర్రర్, ఫస్ట్ పాయింట్ ఈజ్ వర్చువల్ ఇమేజ్ విల్ ఫామ్, వర్చువల్ ఇమేజ్. సో దిస్ ఈజ్ వాట్ ద ఫస్ట్ పాయింట్ రిలేటెడ్ టు ది ప్లేన్ మిర్రర్, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్లేన్ మిర్రర్లో సో లెఫ్ట్ రైట్ ఇన్వర్షన్స్ విల్ టేక్ ఇన్ ప్లేస్, ఓకేనా. అంటే సో లెఫ్ట్ ఈస్ లుక్ లైక్ యాజ్ రైట్, అంటే లెఫ్ట్ అనేది రైట్ లాగా, నెక్స్ట్ రైట్ అనేది లెఫ్ట్ లాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఓకేనా. సో జనరల్గా మనం మిర్రర్ ముందు నిలబడి సో ఫేస్ చూసుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఐస్ లుక్ లైక్ యాజ్ రైట్ హ్యాండ్ అండి, ఓకేనా. సో అండ్ రైట్ హ్యాండ్ ఈస్ లుక్ లైక్ యాజ్ లెఫ్ట్ హ్యాండ్. ఇలా జనరల్గా లేటరల్ ఇన్వర్షన్ అంటాం దీన్ని. ఏమంటాం జనరల్గా? సో లేటరల్ ఇన్వర్షన్, ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ రిలేటెడ్ టు ది ప్లేన్ మిర్రర్ ఏంటంటే లేటరల్ ఇన్వర్షన్. లేటరల్ ఇన్వర్షన్ అంటే సో లెఫ్ట్ ఈస్ లుక్ లైక్ యాజ్ రైట్ అండ్ రైట్ ఈస్ లుక్ లైక్ యాజ్ లెఫ్ట్. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. చూడండి ఇక్కడ థర్డ్ పాయింట్ రిలేటెడ్ టు ప్లేన్ మిర్రర్, ఓకేనా. థర్డ్ పాయింట్ ఏంటంటే చూడండి ఇక్కడ సో ప్లేన్ మిర్రర్ అనేది ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్లేస్ అయింది. సో ఆబ్జెక్ట్ హైట్ అని చెప్పొచ్చు, h0 అనేది. సో h0 ఈస్ దిస్ హైట్ ఈజ్ h0. తర్వాత చూడండి h0 ఎంత అయితే ఉందో సేమ్ hi కూడా సేమ్ సైజ్లో ఫామ్ అవుతుందండి. సో hi కూడా సేమ్ సైజ్లో ఫామ్ అవుతుంది, ఓకేనా. సో ఒకసారి రే డయాగ్రామ్ అబ్జర్వ్ చేద్దాం.
సో ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే వన్ రే ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ది మిర్రర్ లైక్ దిస్, ఓకే, ప్యారలల్ టు ది సో దిస్ బేస్ అని చెప్పొచ్చు. ప్యారలల్గా ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్టెడ్ రే కూడా సేమ్ పాత్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇదే ఇన్సిడెంట్ రే అవుతుంది, నెక్స్ట్ రిఫ్లెక్ట్ అనేది సేమ్ పాత్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే లెట్ us కన్సిడర్ ఇది ఇన్సిడెంట్ రే 1 అనుకుంటే ఇది రిఫ్లెక్టెడ్ రే 1 సేమ్ పాత్లో రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తున్నామంటే ఈ రిఫ్లెక్టెడ్ రేని మనం ఎక్స్టెండ్ చేస్తున్నామండి, ఓకే, ఇలా ఎక్స్టెండ్ చేసి సో ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసాం. తర్వాత సేమ్ పాయింట్ నుండి వన్ మోర్ రే తీసుకున్నాం, ఏంటది సెకండ్ రే. సో దిస్ ఈజ్ ద సెకండ్ రే, ఓకేనా. సో ఈ రే అనేది సెకండ్ రే అనేది మనం ఇలా తీసుకున్నాం. సో దీన్ని కూడా లెట్ us కన్సిడర్ యాజ్ ఏ ఇన్సిడెంట్ రే 2 అని చెప్పేసి తీసుకుందాం, ఓకేనా, ఇన్సిడెంట్ రే 2. సో ఇక్కడ ఏమైంది, ఇది ఈ రే అనేది ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇట్ విల్ రిఫ్లెక్ట్స్ లైక్ దిస్. సో ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఓకేనా. ఇది రిఫ్లెక్టర్ రే 2 అని చెప్పేసి తీసుకుందాం, ఓకేనా. తర్వాత చూడండి అగైన్ ఈ రిఫ్లెక్టర్ రేని కనుక ఎక్స్టెండ్ చేస్తే ఇది ఇక్కడ మీట్ అవుతుంది, ఓకేనా. ఈ రిఫ్లెక్టర్ రేని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది, ఓకేనా. తర్వాత నెక్స్ట్ చూడండి బాటమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్ బాటమ్ నుండి కూడా ఒక రే అనేది ఇన్సిడెంట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే, లెట్ us కన్సిడర్ ఇన్సిడెంట్ రే 3, ఓకేనా. తర్వాత ఏంటిది సేమ్ పాత్లో రిఫ్లెక్ట్ అవుతాయి, రిఫ్లెక్టర్ రే 3. తర్వాత సో ఈ రేని కనుక మనం ఎక్స్టెండ్ చేస్తే సో ఇది ఇక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ అవుద్ది. తర్వాత నెక్స్ట్ రే ఏంటంటే సో సేమ్ పాత్ నుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాత్ నుండి డైరెక్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ద లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్లో కనుక ఇన్సిడెంట్ అయినప్పుడు ఇట్ విల్ బి రిఫ్లెక్స్ లైక్ దిస్. మళ్ళీ ఇది కూడా ఎక్స్టెండ్ అయితే సో ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. అంటే సో బిట్వీన్ ఈ అండ్ డి, బిట్వీన్ ఈ అండ్ డి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. జనరల్గా అది రే డయాగ్రామ్, ఓకేనా. చూడండి ఇక్కడ థర్డ్ పాయింట్ ఏమని చెప్పాము, సో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్, ఓకేనా. అంటే ఆబ్జెక్ట్ హైట్ అనేది ఇమేజ్ హైట్కి ఈక్వల్గా ఉంటుంది దేంట్లో, ప్లేన్ మిర్రర్లో. కాబట్టి సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే h0 ఈజ్ ఈక్వల్ టు hi అని చెప్పొచ్చు, ఓకేనా. h0 ఈజ్ ఈక్వల్ టు hi. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ చూడండి సో ఈ డిస్టెన్స్ అండి, అంటే ఆబ్జెక్ట్ నుండి మిర్రర్, ఓకేనా. సో ఆబ్జెక్ట్ నుండి మిర్రర్ వరకు ఉన్న డిస్టెన్స్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ డిస్టెన్స్ కనుక తీసుకుంటే, ఓకే, సో ఆబ్జెక్ట్ నుండి మిర్రర్ వరకు ఉండే డిస్టెన్స్ జనరల్గా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం, దాన్ని యూతో రిప్రజెంట్ చేస్తాం. దేంతో రిప్రజెంట్ చేస్తాం, యూతో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఆబ్జెక్ట్ నుండి మిర్రర్ వరకు ఉండే డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం, దాన్ని యూతో రిప్రజెంట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్. తర్వాత ఇమేజ్ నుండి మిర్రర్ వరకు, ఇమేజ్ నుండి మిర్రర్ వరకు ఉండే ఈ డిస్టెన్స్ని మనం జనరల్గా ఇమేజ్ డిస్టెన్స్ అంటాం అండ్ వీతో రిప్రజెంట్ చేస్తాం, ఓకేనా. సో ఇమేజ్ డిస్టెన్స్ ఏంటి, ఇక్కడ వీతో రిప్రజెంట్ చేస్తాం. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమో యూ, తర్వాత ఇమేజ్ డిస్టెన్స్ ఏమో వి, ఓకే. సో నెక్స్ట్ కండిషన్ ఇక్కడ ఏంటంటే ఆర్ నెక్స్ట్ పాయింట్ రిలేటెడ్ టు ది ప్లేన్ మిర్రర్ ఏంటంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, సో దట్ ఈస్ u, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u ఆల్వేస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. అంటే దీని నుండి ఏం చెప్పొచ్చు అంటే u ఈజ్ ఈక్వల్ టు v అని చెప్పి చెప్పొచ్చు, u ఈజ్ ఈక్వల్ టు v, ఓకేనా. తర్వాత సో నెక్స్ట్ పాయింట్ చూడండి, లాస్ట్ పాయింట్ రిలేటెడ్ ది ప్లేన్ మిర్రర్స్. ఇక్కడ చూడండి ఇది రిఫ్లెక్టరే కదా, నెక్స్ట్ ఇది కూడా జనరల్ ఇక్కడ నుండి ఫామ్ అయితే ఇది రిఫ్లెక్టరే. అంటే టూ రిఫ్లెక్టరేస్ అనేది ఇలా ఏంటి సో డైవర్జెస్ టు ఈచ్ అదర్, అంటే సపరేట్ అవ్వకుండా వెళ్తూ ఉన్నాయి. జనరల్గా ఎక్కడ మీట్ అవ్వచ్చు, ఎట్ ఇన్ఫినిటీ, ఓకేనా. ఇన్ఫినిటీ దగ్గర జనరల్గా మీట్ అవుతాయి. సో ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవుతాయి కాబట్టి ఫోకల్ లెంత్, ఓకేనా, ఫోకల్ లెంత్ అనేది సో ఇన్ఫినిటీ తీసుకుంటాం. ఫోకల్ లెంత్ ఈజ్ ఎట్ ఇన్ఫైనైట్, ఫోకల్ లెంత్ ఈజ్ ఎట్ ఇన్ఫైనైట్, ఓకేనా. ఆల్రెడీ మనం ఫోకల్ లెంత్ అంటే డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. ఏంటి ఫోకల్ లెంత్ అంటే ద పాయింట్ వేర్ ఆల్ ద రిఫ్లెక్టరేస్ విల్ మీట్, అంటే ఏ పాయింట్ దగ్గర అయితే అన్ని రిఫ్లెక్టరేస్ అనేది మీట్ అవుతాయో దాన్ని జనరల్గా ఫోకల్ లెంత్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. సో నెక్స్ట్ ఫోకల్ పాయింట్ అంటాం. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ది ఫోకల్ పాయింట్ జనరల్గా ఫోకల్ లెంత్. కాబట్టి ఈ కేసులో ఫోకల్ లెంత్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది, ఓకే. దీస్ ఆర్ ద సమ్ పాయింట్స్ రిలేటెడ్ టు ది సో ఇమేజ్ ఫార్మేషన్ బై ప్లేన్ మిర్రర్స్, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్, జనరల్గా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ ప్లేన్ మిర్రర్స్ అనేది సో డిఫరెంట్ యాంగిల్స్తో కనుక పెట్టినప్పుడు, ఓకేనా, డిఫరెంట్ యాంగిల్స్తో కనుక పెట్టినప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది ఎలా ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సో ఇక్కడ ఏమని తీసుకోవచ్చు అంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మేషన్ అని చెప్పొచ్చు, ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ 2 మిర్రర్స్ అనేది ప్యారలల్గా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ప్యారలల్గా 2 మిర్రర్స్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ సైడ్ అనేది కోటే రీజన్,
అండ్ దిస్ సైడ్ ఈస్ నాన్ కోటెడ్ రీజన్. ఓకేనా, నాన్ కోటెడ్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్లేస్ అయి ఉంది. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్లేస్ అంటే జనరల్గా ఎన్ని ఇమేజెస్ అనేది ఫామ్ అవుతాయి. ఇమేజెస్ అని ఎలా ఫామ్ అవుతాయి అంటే, సో దెర్ ఈస్ వన్ రిలేషన్ దట్ ఈస్ n ఈజ్ ఈక్వల్స్ టు సో 360 degree or 360 by theta. n is equals to 360 by theta. So for example this n value is even if, okay na, if n is even, if n is even, if n is even, then subtract -1, then subtract -1 will get the number of images. Okay na. For example if n is, okay, I'll write here, if n is odd, if n is odd, so then no need to subtract అండి, no need to subtract, direct to take it as a n value, direct to take it as a n value. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో లెట్ us కన్సిడర్, సో 2 మిర్రర్స్ అనేది ప్యారలల్గా ఉన్నాయనుకోండి. అంటే 2 మిర్రర్స్ అనేది ప్యారలల్గా ఉన్నప్పుడు వాటి యాంగిల్ ఏముంటుంది జనరల్గా, యాంగిల్ అనేది 0 degrees. ఓకేనా, 0 degrees ఉంటుంది కాబట్టి సో ఈ కేసులో చూడండి θ ఈజ్ ఈక్వల్స్ టు 0. లెట్ us కన్సిడర్ n ఈజ్ ఈక్వల్స్ టు 360 by θ. ఓకేనా. సో ఇక్కడ θ ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా, కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు ఇక్కడ 360 by 0 అంటే సంథింగ్ బై 0 ఇన్ఫైనైట్. అంటే ఎప్పుడైతే 2 మిర్రర్స్ అనేది ప్యారలల్గా ఉంటాయో సో వాటి మధ్య ఇమేజ్ అనేది, అంటే వాటి మధ్య ఎన్ని ఇమేజెస్ ఫామ్ అయితే ఇన్ఫైనైట్ ఇమేజెస్ అనేది ఫామ్ అవుతాయి. ఓకేనా, ఇది జనరల్గా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది ఎలా ఫామ్ అవుతాయి దానికి సో ఎలా తీసుకుంటామని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ θ ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees ఇక్కడ తీసుకుని చూడండి. సో θ ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి, 45 degrees. θ ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees అన్నప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ 360. ఓకేనా, సో 360 by 45. ఓకే, సో 360 by 45. సో 3 table 3 1s are 3 5s are. సో నెక్స్ట్ 3 1s are 3 2s are 120. నెక్స్ట్ 5 3s are, నెక్స్ట్ 5 2s are 4s are. సో నెక్స్ట్ 3 1s are, సో 8s are. సో 8s are అంటే ఏమనొచ్చు ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు 8. 8 అంటే ఏంటంటే ఇక్కడ ఈవెన్ నెంబర్, 8 అనేది జనరల్గా ఈవెన్ నెంబర్ కాబట్టి సో ఈ కేసులో ఏం తీసుకుంటామంటే -1 అనేది సబ్ట్రాక్ట్ చేస్తాం. -1 సబ్ట్రాక్ట్ చేస్తే దెన్ ద నంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది 7. ఓకే, నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ 7. సో ఇలా జనరల్గా నంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, సో ఇవి జనరల్గా వెరీ ఇంపార్టెంట్ అండి. దిస్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో చాలా ఎగ్జామ్స్లో అడిగారు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ క్యాలిక్యులేషన్స్. ఓకేనా, సో నెక్స్ట్ ఇవి జనరల్గా ఇమేజ్ ఫార్మేషన్ బై ప్లేన్ మిర్రర్స్. సో నెక్స్ట్ టాపిక్ ఇక్కడ ఇమేజ్ రే డయాగ్రామ్ రూల్స్ చూద్దాం. ఓకేనా, రే డయాగ్రామ్ రూల్స్లో ఫస్ట్ రూల్ ఏంటి? ఓకే, ఫస్ట్ రూల్ ఏంటి చూడండి. సో ఫస్ట్ రూల్ అనేది చూడండి, జనరల్గా ఈ డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే సో ఇన్సిడెంట్ రే, సో లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ దిస్ మిర్రర్. ఈ మిర్రర్ జనరల్గా ఏమంటామండి కాన్కేవ్ మిర్రర్ అండ్ దిస్ మిర్రర్ ఈస్ కాన్వెక్స్ మిర్రర్. సో లైట్ అనేది ఇలా ప్యారలల్గా ఇన్సిడెంట్ అవుతా ఉంది. దేనికి ప్యారలల్గా ఇన్సిడెంట్ అవుతా ఉంది? సో దీన్ని జనరల్గా మనము ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఏమంటాం దీన్ని? ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా, సో ప్రిన్సిపల్ యాక్సిస్, దీన్ని జనరల్గా ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఇన్సిడెంట్ రే అనేది ఇన్సిడెంట్ అవుతా ఉంది. దేనిపైన? జనరల్గా కాన్కేవ్ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, దెన్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ది ఫోకల్ పాయింట్. ఓకేనా, అంటే ఫోకల్ పాయింట్ గుండా జనరల్గా పాస్ అవుతా ఉంది. అంటే ఇక్కడ దీని నుండి ఏం చెప్పొచ్చు అంటే ఏదైనా ఒక రే అండి. ఓకేనా, ఏదైనా ఒక రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా కనుక ఉంటే, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్ కనుక ఉంటే సో రిఫ్లెక్టర్ రే మస్ట్ అండ్ షుడ్ పాసెస్ త్రూ ఫోకల్ పాయింట్. ఓకేనా, అంటే ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఉన్నప్పుడు రిఫ్లెక్టర్ అనేది కంపల్సరీగా ఆ ఫోకల్ పాయింట్ గుండానే పాస్ అవ్వాలి. ఓకేనా, అది కండిషన్ ఫస్ట్ రూల్. చూడండి ఇది కాన్కేవ్ మిర్రర్లో. సేమ్ కాన్వెక్స్ మిర్రర్ కనుక అబ్జర్వ్ చేసినప్పుడు, కాన్వెక్స్ మిర్రర్ కనుక అబ్జర్వ్ చేసినప్పుడు సో లైట్ అనేది ఈ డైరెక్షన్ ఇన్సిడెంట్ అవుతుంది కదా, ఇది ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. When the incident ray is parallel to the principal axis, then what happen? It will be reflects back like this. But when we are extending this, okay na, when we are extending this reflector ray, when we are extending this reflector ray and this extended ray is meet at focal point. కాబట్టి ఈ కేసులో ఏం చెప్పొచ్చు అంటే ఇమాజినరీ రిఫ్లెక్టర్ రే ఈస్ పాసింగ్ త్రూ ది ఫోకల్ పాయింట్. ఏమని చెప్పొచ్చు? ఇమాజినరీ రిఫ్లెక్టర్ రే ఈస్ పాసింగ్ త్రూ ది ఫోకల్ పాయింట్. కాబట్టి ఫస్ట్ రూల్ ఏంటంటే ఆబ్జెక్ట్ లైట్ ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ ఇన్సిడెంట్ రే ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, దెన్ ద రిఫ్లెక్టర్ రే ఈస్ పాసింగ్ త్రూ ది ఫోకల్ పాయింట్. కాబట్టి సో ఇక్కడ ఏమనొచ్చు? ఇన్సిడెంట్ రే ఐ అనేది పాసింగ్ త్రూ
parallel to principal axis, parallel to principal axis, then సో రిఫ్లెక్టర్ ఎక్కడ నుండి పాస్ అవుతుంది, ఫోకల్ పాయింట్. దెన్ రిఫ్లెక్టర్ అంటే ఆర్ అని చెప్పేది తీసుకుంటే ఆర్ ఈస్ పాసింగ్ త్రూ, ఆర్ ఈస్ పాసింగ్ త్రూ, ఆర్ ఈస్ పాసింగ్ త్రూ ఫోకల్ పాయింట్ అంటే క్యాపిటల్ ఎఫ్. ఓకేనా, ఇది ఫస్ట్ రూల్ అండి. ఏంటి ఫస్ట్ రూల్ ఇక్కడ? సో ఐ అంటే ఏంటి, ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే ఈస్ పాసింగ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ రిఫ్లెక్టర్ రే ఆర్ ఈస్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్. ఇక్కడ చూడండి, ఈ రే అనేది ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా అండ్ పాసింగ్ త్రూ ది ఫోకల్ పాయింట్. ఇది ఫస్ట్ రూల్. సో నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్లో కూడా ఏమని చెప్పాము, కాన్వెక్స్ మిర్రర్లో కూడా దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే అండ్ ఇట్ విల్ బి రిఫ్లెక్ట్. ఇమాజినరీ రిఫ్లెక్టర్ అనేది ఫోకల్ పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ ద ఫస్ట్ రూల్. ఓకే, నెక్స్ట్ చూడండి సెకండ్ రూల్. వాట్ ఈజ్ సెకండ్ రూల్ హియర్? సెకండ్ రూల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ రే ఈస్ పాసింగ్ త్రూ ది ఫోకల్ పాయింట్ అండి. అంటే ఇన్సిడెంట్ రే అనేది ఫోకల్ పాయింట్ గుండా కనుక పాస్ అవుతే, సో నెక్స్ట్ రిఫ్లెక్టర్ రే ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే ఎగ్జాక్ట్లీ రివర్స్ ఆఫ్ ఫస్ట్ రూల్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? రివర్స్ ఆఫ్ ఫస్ట్ రూల్. ఓకేనా, ఫస్ట్ రూల్లో చూడండి, సో ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ పాసింగ్ త్రూ ది ఫోకల్ పాయింట్. సెకండ్ రూల్ ఏంటి, పాసింగ్ త్రూ ది ఫోకల్ పాయింట్ అండ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా, కాబట్టి దీని నుండి ఏం చెప్పొచ్చు అంటే, సో లైట్ ఐ ఈస్ పాసింగ్ త్రూ, I is passing through focal point, that is capital F. Then reflector ray R is parallel to principal axis. ఓకేనా, P అంటే జనరల్గా ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పేసి. సో ఇక్కడ I అంటే ఏంది, ఇన్సిడెంట్ రే ఈస్ పాసింగ్ త్రూ ఫోకల్ పాయింట్, దెన్ R ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే రిఫ్లెక్టర్ రే ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. దట్ ఈస్ ద సెకండ్ రూల్. చూడండి ఇక్కడ కాన్కేవ్ మిర్రర్లో, సో ఇది ఇన్సిడెంట్ రే కదా, లెట్ us కన్సిడర్ దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే. సో లైక్ దిస్ ఇట్ ఈస్ ఇన్సిడెంట్ రే అండ్ పాసింగ్ త్రూ ది ఫోకల్ పాయింట్, పాసింగ్ త్రూ ది ఫోకల్ పాయింట్ అండ్ ద రిఫ్లెక్టర్ అంటే ఇది కదా, రిఫ్లెక్టర్ రే ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా, నెక్స్ట్ చూడండి కాన్వెక్స్ మిర్రర్లో, కాన్వెక్స్ మిర్రర్లో సో అగైన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ పాసింగ్ త్రూ ది ఫోకల్ పాయింట్ అంటే ఇది ఇన్సిడెంట్ రే అని చెప్పి తీసుకుంటాం. దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే. ఓకే, నెక్స్ట్ వాట్ హ్యాపెన్, ద రిఫ్లెక్టర్ ఈస్ పాసింగ్ త్రూ ది ఆర్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. కాబట్టి ఇది ఇన్సిడెంట్ రే అండ్ ఇది రిఫ్లెక్టర్ రే. సో నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఇమాజినరీ ఇన్సిడెంట్ రే, ఇమాజినరీ ఇన్సిడెంట్ రే ఈస్ పాసింగ్ త్రూ ది ఫోకల్ పాయింట్ అని చెప్పి చెప్పొచ్చు. ఓకేనా, కాబట్టి ఈ టూ కేసెస్లో సో ఏంటంటే జనరల్గా ఇన్సిడెంట్ రే ఈస్ పాసింగ్ త్రూ ది ఫోకల్ పాయింట్, దెన్ ద రిఫ్లెక్టర్ రే ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది జనరల్గా సెకండ్ రూల్. ఓకేనా, నెక్స్ట్ సో థర్డ్ రూల్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ రూల్ ఈస్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకేనా, ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకేనా, సో అంటే టీటా ఐ ఈజ్ ఈక్వల్ టు టీటా ఆర్. సో ఇక్కడ కూడా చూడండి, సో ఈ కండిషన్ ఏంటంటే థర్డ్ రూల్ ఏంటంటే ఇది కూడా రే ఈస్ ఇన్సిడెంట్ రే ఈస్ ఇన్సిడెంట్ ఎట్ పోల్ అండ్ ఇట్ విల్ బి రిఫ్లెక్ట్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇన్సిడెంట్ రే అని చెప్పేసి అనుకుందాం, నెక్స్ట్ ఇది రిఫ్లెక్టర్ అని చెప్పేసి అనుకుందాం, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతా ఉన్నాయి. తర్వాత చూడండి, సో ఇన్సిడెంట్ ఎట్ పోల్. ఓకేనా, సో ఇన్సిడెంట్ ఎట్ పోల్. సో ఇక్కడ చూడండి దిస్ యాంగిల్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కదా, టీటా ఐ అనుకున్నాం ఇంతకుముందు. నెక్స్ట్ దిస్ యాంగిల్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ టీటా ఆర్. ఓకేనా, టీటా ఐ అండ్ టీటా ఆర్. సో సెకండ్ రూల్, థర్డ్ రూల్ ఏంటంటే, సో టీటా ఐ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు టీటా ఆర్ వెన్ ద లైట్ ఈస్ ఇన్స్టెంట్ ఎట్ పోల్. ఓకేనా, అంటే పోల్ దగ్గర లైట్ అనేది ఇన్స్టెంట్ అయినప్పుడు సో ఇక్కడ ఇన్స్టెంట్ యాంగిల్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, అది జనరల్గా థర్డ్ రూల్. ఓకేనా, సో చూడండి ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్లో కూడా సేమ్ అండి. కాన్వెక్స్ మిర్రర్లో కూడా ఇది ఇన్సిడెంట్ రే అండ్ ఇది రిఫ్లెక్టర్ రే. ఓకేనా, ఇన్సిడెంట్ రే అనేది ఇలా ఇన్స్టెంట్ అవుతుంది, ఇట్ విల్ బి రిఫ్లెక్ట్ లైక్ దిస్. తర్వాత ఈ యాంగిల్ ఏమంటాం జనరల్గా టీటా ఐ అండ్ దిస్ని టీటా ఆర్, అంటే ఈ యాంగిల్ టీటా ఐ అండ్ ఇది టీటా ఆర్. ఓకేనా, సో ఈ కేసులో కూడా టీటా ఐ ఈజ్ ఈక్వల్స్ టు టీటా ఆర్. ఓకేనా, నెక్స్ట్ సో ఇది జనరల్గా థర్డ్ రూల్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ చూడండి. ఫోర్త్ రూల్ ఏంటంటే, సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ కేసులో వెరీ ఇంపార్టెంట్ కేసు ఇది. ఫోర్త్ రూల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ రే అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా పాస్ అవుతుంది అనుకుందాం. సో ఇదేంది, ఇది సి కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇన్సిడెంట్ రే అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతా ఉంది, ఈ డైరెక్షన్లో ఇన్సిడెంట్ రే అనేది మూవ్ అవుతా ఉంది, ఇది ఐ. తర్వాత ఈ కేసులో ఏమైతే అంటే ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో మూవ్ అయితే రిఫ్లెక్టర్ రే కూడా సేమ్ పాత్ కూడా పాస్ అవుతుంది.
అర్థమైందా? సో అంటే ఇన్సిడెంట్ రే అనేది ఇలా ఇన్సిడెంట్ అవుతున్నప్పుడు రిఫ్లెక్ట్ రే కూడా సేమ్ పాత్ గుండా సో పాస్ అవుతుంది, అంటే ఇక్కడ ఓవర్ ల్యాప్ అవుతాయి. ఓకేనా, అంటే ఒకదాని వెంట పైన ఇంకొకటి ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది 0 అని చెప్పి తీసుకోవచ్చు. ఓకేనా, స్పెషల్ కేస్ ఏంటంటే ఇక్కడ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే సో బోత్ విల్ ఫార్మ్ ఎట్ సింగిల్ ట్రేస్ అని చెప్పొచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఈక్వల్ టు 0. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్లో కూడా సేమ్ అండి. కాన్వెక్స్ మిర్రర్లో కూడా చూడండి, ఇక్కడ ఇది ఇన్సిడెంట్ రే, సో నెక్స్ట్ రిఫ్లెక్స్ బ్యాక్. ఓకేనా, రిఫ్లెక్టెడ్ రే. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే ఈ డాటెడ్ లైన్స్ జనరల్గా ఇమాజినరీ రిఫ్లెక్టెడ్ రే అండ్ ఇన్సిడెంట్ రే అంటాం కదా. సో ఇమాజినరీ ఇన్సిడెంట్ రే ఈస్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్, దెన్ ద రిఫ్లెక్టెడ్ రే ఈజ్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఇన్ ద సేమ్ పాత్. ఓకేనా, సో ఇక్కడ దీని నుండి ఏం చెప్పొచ్చు అంటే టీటా ఐ అండి. ఓకేనా, టీటా ఐ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీస్ ఆర్ ద 4 రూల్స్ రిలేటెడ్ టు ది స్పెరికల్ మిరర్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూడండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ ఫర్ కాన్కేవ్ మిరర్. ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ ఇప్పటివరకు ఏ రేస్ తీసుకోవాలో డిస్కస్ చేసాం. ఓకేనా, ఫస్ట్ రే ఏంటి? ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. సెకండ్ రే ఏంటి? పాసింగ్ త్రూ ది ఫోకల్ పాయింట్. థర్డ్ రే ఏంటి? సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటంటే సో ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆల్రెడీ చూసాం. ఓకేనా, ఈ 4 రేస్ అనేది జనరల్గా ఇమేజ్ ఫార్మేషన్లో ఈ 4 ఏవైనా 2 కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా కొన్నిసార్లు 3 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ఈ 4 రేస్లో ఏవైనా కొన్ని రేస్ తీసుకొని మనము ఇమేజ్ ఫార్మేషన్ అనేది రిప్రజెంట్ చేస్తాం. దాన్ని జనరల్గా సో ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ ఫర్ కాన్కేవ్ మిరర్. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫస్ట్ రూల్. ఓకేనా, ఫస్ట్ రూల్ ఏంటంటే సో దీంట్లో ఫస్ట్ రూల్ ఏంటంటే ఇమేజ్ ఫార్మేషన్ రూల్లో ఫస్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకుందాం. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫైనైట్ దగ్గర ఉంటే ఇమేజ్ అనేది జనరల్ ఎక్కడ ఫామ్ అవుతుందండి? ఇమేజ్ అనేది జనరల్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సో ఆబ్జెక్ట్ అనేది ఒకవేళ ఇన్ఫినిటీ దగ్గర గనక ఉంటే ఇమేజ్ అనేది ఫోకల్ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అవుతుంది? ఫోకల్ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. చూడండి ఒకసారి డయాగ్రామ్ చూడండి. సో జనరల్గా ఇది కాన్కేవ్ మిరర్ కదా, కాన్కేవ్ మిరర్. నెక్స్ట్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. సో విచ్ వన్ ప్రిన్సిపల్ యాక్సిస్? దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఈ యాక్సిస్ని మనం జనరల్గా ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. సో నెక్స్ట్ అండి ఇది కాన్కేవ్ మిరర్. ఓకేనా, మిరర్ ఏంటిది? కాన్కేవ్ మిరర్. సో చూడండి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ రేస్ అనేది ఇక్కడ నుండి పాస్ అవుతున్నాయి, అంటే రేస్ అనేది ఇక్కడ నుండి పాస్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఏమైనా ఎండింగ్ పాయింట్ ఉందా? నో ఎండింగ్ పాయింట్, అంటే ఇన్ఫినిటీ నుండి. ఓకేనా, ఎట్ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ నుండి సో రేస్ అనేది వస్తూ ఉన్నాయి, అంటే ఇన్ఫినిటీ నుండి రేస్ అనేది వస్తున్నప్పుడు సో ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉండొచ్చు అని చెప్పొచ్చు? ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ అనేది ఉందని చెప్పొచ్చు. తర్వాత చూడండి ఈ రేస్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇవి రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి కదా, ఇలా సో ఇలా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. ఈ రిఫ్లెక్ట్ అయిన రేస్ అనేది ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, దాన్ని జనరల్గా ఫోకల్ పాయింట్ ఎఫ్ అంటాం. ఏమంటాం దాన్ని? ఫోకల్ పాయింట్ ఎఫ్ అంటాం. కాబట్టి ఇమేజ్ అనేది క్యాపిటల్ ఎఫ్ దగ్గర ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అవుతుంది? క్యాపిటల్ ఎఫ్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ రూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకుందాం. సో ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉంటే జనరల్గా ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇక్కడ ఇమేజ్. సో ఇమేజ్ అనేది ఫోకల్ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుందండి. ఎక్కడ ఫామ్ అవుతుంది? ఫోకల్ పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఫోకల్ పాయింట్. అంటే ఈ రేస్ చూడండి ఇన్ఫినిటీ నుండి రేస్ అనేది వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతూ ఉన్నాయి. ఏ పాయింట్ అంటే ఫోకల్ పాయింట్, అంటే ఇమేజ్ అనేది ఫోకల్ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి నేచర్ అనేది ఎలా ఉండొచ్చు? ఇమేజ్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్. సో నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఎలా ఉండొచ్చు అంటే సో చూడండి ఇక్కడ రియల్ రిఫ్లెక్టర్ రేస్ అయితే మీట్ అవుతూ ఉన్నాయి. ఏ రిఫ్లెక్టర్ రేస్ మీట్ అవుతున్నాయి? రియల్ రిఫ్లెక్టర్ రేస్. కాబట్టి రియల్ రిఫ్లెక్టర్ రేస్ మీట్ అవుతున్నాయి అంటే రియల్ ఇమేజ్ అని చెప్పొచ్చా? ఎస్, రియల్ ఇమేజ్ అని చెప్పేసి చెప్పొచ్చు, రియల్ ఇమేజ్. తర్వాత చూడండి సో ఇమేజ్ అనేది ఎలా ఉందండి? పాయింట్ సైజులో ఉంది కదా, పాయింట్ సైజ్ ఇమేజ్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? అది పాయింట్ సైజ్ ఇమేజ్. పాయింట్ సైజ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో లేదా దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే పాయింట్ సైజ్ ఇమేజ్ ఆర్ హైలీ మ్యాగ్నిఫైడ్. ఓకేనా, హైలీ మ్యాగ్నిఫైడ్. సో హైలీ మ్యాగ్నిఫైడ్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. తర్వాత చూడండి తర్వాత ఇక్కడ ఈ ఇమేజ్ అనేది జనరల్గా ఇన్వర్టెడా నాన్ ఇన్వర్టెడా అంటే రియల్ రేస్ కనుక మీట్ అవుతే కంపల్సరీ ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్ అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ రియల్ ఇమేజెస్ కనుక ఫామ్ అవుతే రియల్ ఇమేజెస్ ఆర్ ఆల్వేస్ ఇన్వర్టెడ్. ఓకేనా, రియల్ ఇమేజెస్ ఆర్ ఆల్వేస్
ఇన్వర్టెడ్ అంటే రివర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కర్ ఇలా ఉందంటే ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే ఇమేజ్ అనేది రివర్స్ ఇలా ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇన్వర్టెడ్ ఇమేజ్ అని చెప్పొచ్చు, ఇన్వర్టెడ్. సో ఇవి నేచర్ ఆఫ్ ది ఇమేజ్. అంటే చూడండి ఇక్కడ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఏంటంటే రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, తర్వాత పాయింట్ సైజ్ లేదా ఐలీ సో మ్యాగ్నిఫైడ్ 1 minute సారీ అండి. సో జస్ట్ కరెక్ట్ దిస్. సో నాట్ ఏ మ్యాగ్నిఫైడ్ ఇట్ ఈస్, సో హైలీ డిమినిష్డ్. ఒకసారి చూద్దాం జనరల్గా డిమినిష్డ్ అంటే ఏంటి, మ్యాగ్నిఫైడ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎరెక్ట్, నెక్స్ట్ ఎన్లార్జ్. ఓకేనా. చూడండి ఇక్కడ డిమినిష్డ్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ అనేది కంప్రెస్ అయింది అనుకోండి. ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ అనేది కంప్రెస్ అవుతే దాన్ని జనరల్గా డిమినిష్డ్ ఇమేజ్ అంటాం. ఓకేనా, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి. సో ఇమేజ్ సైజ్ అనేది ఎక్కువగా ఉంది, దేంతో కంపేర్ చేస్తే ఆబ్జెక్ట్ సైజ్తో కంపేర్ చేస్తే దాన్ని జనరల్గా ఏమంటామంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంటాం. ఏమంటాం దాన్ని, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. అర్థమైందా? సో డిమినిష్డ్ అంటే ఇమేజ్ సైజ్ అనేది తక్కువగా ఉంటుంది, మ్యాగ్నిఫైడ్ అంటే ఇమేజ్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది జనరల్గా డిమినిష్డ్, మ్యాగ్నిఫైడ్ అంటే. తర్వాత రియల్ వర్చువల్ అంటే ఏంటి, రియల్ రిఫ్లెక్టెడ్ రేస్ అనేది మీట్ అవుతే రియల్ ఇమేజ్. ఓకేనా. సో ఇమాజినరీ రిఫ్లెక్టెడ్ రేస్ కనుక మీట్ అవుతే జనరల్గా అది వర్చువల్ ఇమేజ్ అని చెప్పేసి అంటాం. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే జనరల్గా సో నాట్ ఇన్వర్టెడ్ అండ్ ఇన్వర్టెడ్. ఓకేనా. సో ఇన్వర్టెడ్ అంటే ఏంది, రివర్స్ అవ్వడం. ఓకేనా. సో ఇమేజ్ కనుక ఆబ్జెక్ట్తో కంపేర్ చేస్తే రివర్స్ డైరెక్షన్లో ఉంటే లేదంటే రివర్స్ అయ్యి ఫామ్ అయితే దాన్ని జనరల్గా ఇన్వర్టెడ్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే నాన్ ఇన్వర్టెడ్ అంటే ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో ఇమేజ్ కూడా సేమ్ అలానే ఫామ్ అవుతే దాన్ని నాన్ ఇన్వర్టెడ్ అంటాం. ఆ నాన్ ఇన్వర్టెడ్కి ఒక నేమ్ ఉందండి, దాన్ని ఏమంటామంటే జనరల్గా ఎరెక్ట్ ఇమేజ్ అంటాం. ఏమంటాం దీన్ని, ఎరెక్ట్ ఇమేజ్ అంటాం, ఎరెక్ట్. ఓకేనా. ఎరెక్ట్ ఇమేజ్నే జనరల్గా నాన్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటాం. ఇవి జనరల్గా నేచర్ ఆఫ్ ది ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ఇది జనరల్గా ఫస్ట్ రూల్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది బియాండ్ సి. ఆబ్జెక్ట్ అనేది బియాండ్ సి అంటే మనం డిస్కస్ చేసాం. సి అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బ్యాక్ సైడ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో ఇది జనరల్గా ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈ పాయింట్. సో ఈ పాయింట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఐ విల్ టేక్ వన్ మోర్ కలర్. ఓకే. సో ఇది జనరల్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బ్యాక్ సైడ్ అంటే బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ అయ్యింది. ఇది ఆబ్జెక్ట్. ఓకేనా. బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ అయ్యింది. ఓకేనా. ఆబ్జెక్ట్ బిహైండ్ సి. దెన్ సో ఇమేజ్ ఫామ్ ఎట్. ఓకే, ఆర్ బిట్వీన్ అనొచ్చు. ఇమేజ్ ఫామ్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ పాయింట్ అండి. ఓకేనా. ఇది సెకండ్ రూల్. చూడండి సెకండ్ రూల్ ఏంటంటే ఆబ్జెక్ట్ బిహైండ్ సి. అంటే ఇక్కడ చూడండి ఇది సి పాయింట్ అనుకుంటే బిహైండ్ సి కదా, అంటే సికి వెనక సైడ్ ఉంది. అంటే సికి వెనక సైడ్ కనుక ఆబ్జెక్ట్ ఉంటే అంటే ఒక పర్టికులర్ ప్లేస్ ఉందండి. ఓకేనా. మళ్ళీ ఇన్ఫినిటీ అనుకోకండి, ఇన్ఫినిటీ ఆల్రెడీ కండిషన్ అయిపోయింది. సో జస్ట్ బిహైండ్ సి ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ అయినప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది చూడండి. సో ఇది ఆబ్జెక్ట్ అండి. నెక్స్ట్ ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుందండి. సో ఇది ఇమేజ్, అంటే ఈ ప్లేస్లో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. అంటే ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా సి, ఈ పాయింట్ సి అండ్ ఇది ఎఫ్. ఓకేనా. అంటే సికి ఎఫ్కి మధ్య ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పొచ్చు, ఆబ్జెక్ట్ బిహైండ్ సి దెన్ ద ఇమేజ్ విల్ ఫామ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఓకేనా. అంటే ఈ మధ్యలో ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ కనుక ఒకవేళ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బ్యాక్ సైడ్ ఉంటే ఇమేజ్ అనేది మిడిల్లో ఫామ్ అవుతుంది. దేనికి మిడిల్లో, సెంటర్ ఆఫ్ ఫోకల్ పాయింట్కి అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి. ఓకేనా. నెక్స్ట్ నేచర్ చూడండి, నేచర్ ఆఫ్ ది ఇమేజ్. సో నేచర్ ఆఫ్ ది ఇమేజ్ కనుక అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ రియల్ రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అవుతున్నాయి కదా, అంటే ఇది ఇన్సిడెంట్ రే 1 అనుకుంటే నెక్స్ట్ ఓకే ఐల్ టేక్ వన్ మోర్ కలర్ సో దట్ విల్ అండర్స్టాండ్ క్లియర్. సో ఇది ఇన్సిడెంట్ రే 1. సో ఇది ఇన్సిడెంట్ రే 1 అంటే ఇది రిఫ్లెక్టెడ్ రే 1. సో ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఇన్సిడెంట్ రే అండ్ ఇది రిఫ్లెక్టెడ్ రే. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇన్సిడెంట్ రే ఉందండి. సెకండ్ ఇన్సిడెంట్ రే అనేది ఇది ఇన్సిడెంట్ రే 2 అండ్ రిఫ్లెక్టర్ రే చూడండి, రిఫ్లెక్ట్స్ ఇన్ ద సేమ్ పాత్ అండి. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే రిఫ్లెక్ట్స్ ఇన్ ద సేమ్ పాత్ కాబట్టి ఈ డైరెక్షన్లో రిఫ్లెక్టర్ అని చెప్పేసి 2 అని చెప్పేసి తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ 2 రేస్ అనేది సో ఒక దగ్గర మీట్ అవుతున్నాయి. ఎక్కడ మీట్ అవుతున్నాయి, సికి ఎఫ్కి మధ్యలో మీట్ అవుతుంది కాబట్టి అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. కాబట్టి దాని నుండి మనం ఏం చెప్పొచ్చు అంటే సో రియల్ రిఫ్లెక్టర్ రేసే మీట్ అవుతున్నాయి కాబట్టి రియల్ ఇమేజ్ అనొచ్చు. ఏమవుతుంది, రియల్ ఇమేజ్ అని చెప్పి చెప్పొచ్చు. ఓకేనా. సో నేచర్ ఏంటి, రియల్ ఇమేజ్.
రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుందని చెప్పొచ్చు. మరి ఇక్కడ చూడండి నేనేమో చెప్పాను, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ డిమినిష్డ్ ఇమేజ్కి డిఫరెన్స్ చెప్పాను. మరి ఈ ఇమేజ్ అనేది డిమినిష్డా మ్యాగ్నిఫైడా అంటే ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ అనేది తగ్గింది. ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ తగ్గిందంటే డిమినిష్డ్ ఇమేజ్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు ఇక్కడ రియల్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్, ఓకే రియల్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్. నెక్స్ట్ వన్ చూడండి ఇన్వర్ట్ అయింది ఏమన్నా. సో చూడండి ఎంఎన్ యారో అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ యారో అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. యారో అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉందంటే సో ఇలా ఉన్న ఆబ్జెక్ట్ అనేది ఇలా రివర్స్ అయింది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇన్వర్టెడ్ అంటాం. ఏమంటాం దీన్ని ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకేనా, ఇది జనరల్గా నేచర్ ఆఫ్ ది ఇమేజ్. ఓకే, సో సెకండ్ కేస్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఏంది రియల్ ఇమేజ్ డిమినిష్డ్ అండ్ ఇన్వర్టెడ్. ఎలా అయిపోవచ్చు అంటే రియల్ డిమినిష్డ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ విల్ ఫార్మ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ బిహైండ్ సి. ఓకే, సో ఇది జనరల్గా సెకండ్ రూల్. నెక్స్ట్ సో థర్డ్ రూల్ చూడండి. సో థర్డ్ రూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఫస్ట్ కేస్ చూడండి, ఫస్ట్ కేస్ ఏంటి ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉంది. సెకండ్ కేస్ ఏంటి ఆబ్జెక్ట్ అనేది బిహైండ్ ద సి ఉంది. థర్డ్ కేస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ సి దగ్గర ఆబ్జెక్ట్ అనేది ఉంది అనుకుందాం. ఎగ్జాక్ట్లీ సి దగ్గర ఆబ్జెక్ట్ కనుక ఉంటే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది చూడండి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఎట్ సి అండి. సి అంటే ఏంది ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర కనుక ఉంటే ఇమేజ్ కూడా సేమ్ ప్లేస్లో ఫామ్ అవుతుందండి. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే ఇమేజ్ ఈజ్ ఆల్సో ఎట్ సి అండి. ఓకేనా, అంటే ఆబ్జెక్ట్ అనేది సి దగ్గర కనుక ఉంటే ఇమేజ్ కూడా సి దగ్గరనే ఫామ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే బిలో ద ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు. బిలో ద ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందని చెప్పొచ్చు. చూడండి సో రే డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉందండి, ఇక్కడ సో ఈ ప్లేస్లో ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఓకేనా, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా, సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ H0 అని చెప్పేసి అనుకుందాం. ఆబ్జెక్ట్ H0. సో ఇక్కడ నుండి వన్ రే ఈజ్ ఇన్సిడెంట్. సో ఇది ఇన్సిడెంట్ రే 1 అనుకుందాం. సో నెక్స్ట్ ఇది ఇలా రిఫ్లెక్ట్ అవుతా ఉంది కదా, అంటే పాసింగ్ త్రూ ది ఫోకల్ పాయింట్ కాబట్టి ఇది రిఫ్లెక్ట్ రే 1. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ రే చూడండి. సెకండ్ రే ఈజ్ పాసింగ్ త్రూ ది ఫోకల్ పాయింట్ అంటే ఏంది ఇక్కడ ఇన్సిడెంట్ రే 2 అండ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, ఇది రిఫ్లెక్ట్ రే 2. ఓకేనా, ఇన్సిడెంట్ రే 1 అండ్ రిఫ్లెక్ట్ రే 1, ఇన్సిడెంట్ రే 2, రిఫ్లెక్ట్ రే 2. తర్వాత చూడండి ఇక్కడ ఈ 2 రిఫ్లెక్టర్ రేస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రిఫ్లెక్టర్ రే కదా అండ్ ఇది సెకండ్ రిఫ్లెక్టర్ రే. ఈ 2 రిఫ్లెక్టర్ రేస్ అనేది ఇక్కడ మీట్ అవుతున్నాయి. ఓకేనా, 2 రిఫ్లెక్టర్ రేస్ అనేది ఇక్కడ మీట్ అవుతుంది అంటే ఇండైరెక్ట్ అయింది ఇమేజ్ అనేది సేమ్ డైరెక్షన్లో అంటే సేమ్ ప్లేస్లో ఫామ్ అయింది. అంటే ఆబ్జెక్ట్ అనేది అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఆబ్జెక్ట్ ఉంది, తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద ఇమేజ్ ఉంది. ఓకేనా, ఇక్కడ మళ్ళీ చూడండి ఇంకో కండిషన్ ఏంటంటే సో ఇక్కడ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది H0 కదా, H0 నెక్స్ట్ ఇమేజ్ అనేది HI కదా. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది H0, ఇమేజ్ అనేది HI. మరి చూడండి ఇక్కడ H0 ఈజ్ ఈక్వల్స్ టు HI అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఎంత సైజులో ఉందో ఇమేజ్ కూడా సేమ్ అంతే సైజులో ఫామ్ అయింది, కాకపోతే రివర్స్ అయింది. ఓకేనా, కాబట్టి నేచర్ చూడండి ఇక్కడ నేచర్ ఆఫ్ ది ఇమేజ్. సో నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఏంటంటే జనరల్గా రియల్ రిఫ్లెక్టర్ రేస్ మీట్ అవుతున్నాయి కదా. సో ఇది రియల్ రిఫ్లెక్టర్ రే అండ్ ఇది కూడా రియల్ రిఫ్లెక్టర్ రే అంటే 2 రిఫ్లెక్టర్ రేస్ రియల్ రిఫ్లెక్టర్ రేస్ మీట్ అవుతున్నాయి కాబట్టి ఇమేజ్ ఏమో చెప్పొచ్చు ఇది రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి సో ఇది ఏమన్నా డిమినిష్డ్ కానీ ఎన్లార్జ్ ఏమైనా అయిందా అంటే డిమినిష్డ్ లేదా మ్యాగ్నిఫైడ్ ఏమైనా అయిందా, అవ్వలేదు. అంటే సేమ్ సైజ్ ఉంది. అంటే ఆబ్జెక్ట్ ఎంతైతే సైజ్ ఉందో ఇమేజ్ కూడా సేమ్ సైజులో ఉంది కాబట్టి ఏమని చెప్పొచ్చు ఇక్కడ సేమ్ సైజ్ ఇమేజ్ అని చెప్పొచ్చు. ఓకేనా, దేంతో సేమ్ సైజ్ అంటే ఇది ఆబ్జెక్ట్ సైజ్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఏమని చెప్పొచ్చు అండి ఆబ్జెక్ట్ అనేది ఇలా ఉంది అంటే యారో అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఇమేజ్ యారో అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది అంటే ఇండైరెక్ట్లీ రివర్స్ అయింది. ఓకేనా, అంటే ఇన్వర్టెడ్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు ఇది ఇన్వర్టెడ్ అని చెప్పొచ్చు. ఇది జనరల్గా నేచర్ ఆఫ్ ది ఇమేజ్. సో నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఏంటి చూడండి రియల్, నెక్స్ట్ సేమ్ సైజ్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్. కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే రియల్ సేమ్ సైజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ విల్ ఫార్మ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా, అండర్స్టూడ్ దిస్. నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ రూల్ చూడండి ఫోర్త్ రూల్. ఓకేనా, ఫోర్త్ రూల్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇంతకుముందు ఏంటి థర్డ్ రూల్లో ఆబ్జెక్ట్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంది. మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సో ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ పాయింట్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ పాయింట్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది చూడండి. సో ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉంది సికి ఎఫ్కి మధ్యలో ఇమేజ్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. తర్వాత చూడండి ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయిందండి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది.
ఓకేనా, అంటే ఇది ఆబ్జెక్ట్ కదా, సో దిస్ ఈజ్ వాట్ ద ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ వన్ ఓకే ఇది ఆబ్జెక్ట్ అని చెప్పేసి తీసుకుందాం. తర్వాత సో ఇది ఇమేజ్ కదా, సో ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఓకే ఇమేజ్, సో ఇది ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఇది ఇమేజ్. ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ అనేది సికి ఎఫ్కి మధ్యలో ఉంది, ఆబ్జెక్ట్ అనేది సికి ఎఫ్కి మధ్యలో ఉంటే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది చూడండి, బిహైండ్ ద సి కదా, అంటే బిహైండ్ ద సి అంటే వెనక్కి సైడ్, సికి బ్యాక్ సైడ్ అనేది ఇమేజ్ ఫామ్ అయింది. ఓకేనా, అంటే ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ పాయింట్కి మధ్యలో కనుక ఉంటే ఇమేజ్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుంది, అది కండిషన్. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఈ కేసులో ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉంది, ఈ కేసులో ఆబ్జెక్ట్ బిట్వీన్, సో బిట్వీన్ దట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ పాయింట్, ఆబ్జెక్ట్ అనేది సికి ఎఫ్కి మధ్యలో ఉంది. తర్వాత ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇమేజ్, సో ఇమేజ్ అనేది ఇమేజ్ ఈజ్ బియాండ్ సి, ఇమేజ్ ఈజ్ బియాండ్ సి, సో ఇమేజ్ అనేది బియాండ్ సి అనేది ఫామ్ అయింది. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది సికి ఎఫ్కి మధ్యలో ఉంటాయి, ఆబ్జెక్ట్ అనేది సికి ఎఫ్కి మధ్యలో ఇక్కడ ఉంటే ఇమేజ్ అనేది బిహైండ్ ద సి అనేది ఫామ్ అయింది. సో కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, దెన్ ద ఇమేజ్ బిహైండ్ సి. నెక్స్ట్ నేచర్ చూద్దాం, అంటే ఆ ఇమేజ్ అనేది ఎలా ఉందో చూద్దాం. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఏంటంటే చూడండి ఇక్కడ, సో ఇమేజ్ అనేది జనరల్గా రియల్ రిఫ్లెక్టర్ రేస్ మీట్ అవుతున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్సిడెంట్ రే 1 అనుకుంటే దీని రిఫ్లెక్టర్ రే 1 ఇది, సో ఇది ఇన్సిడెంట్ రే అండ్ ఇది రిఫ్లెక్టర్ రే. నెక్స్ట్ సెకండ్ వన్ ఇది ఇన్సిడెంట్ రే 2 అండ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టర్ రే 2. ఓకేనా, అంటే రిఫ్లెక్టర్ రే 1 రిఫ్లెక్టర్ రే 2 ఒక దగ్గర మీట్ అవుతున్నాయి, కాబట్టి దీని నుంచి ఏం చెప్పొచ్చు అంటే రియల్ రిఫ్లెక్టర్ రేస్ మీట్ అవుతున్నాయి కదా, రియల్ రిఫ్లెక్టర్ రేస్ మీట్ అవుతున్నాయి, కాబట్టి నేచర్ ఏం చెప్పొచ్చు అంటే రియల్ ఇమేజ్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. తర్వాత ఏంటంటే సో నెక్స్ట్ ఇమేజ్ అనేది జనరల్గా ఏంటి మ్యాగ్నిఫైడ్ కానీ లేకపోతే డిమినిష్డ్ ఏమైనా అయిందా అంటే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్కి సైజ్ ఆఫ్ ది ఇమేజ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఉంది. అంటే ఆబ్జెక్ట్ సైజ్ అనేది తక్కువగా ఉందండి, ఇమేజ్ సైజ్ ఎక్కువైంది, ఇమేజ్ సైజ్ ఎక్కువైతే ఏమని చెప్పాం మ్యాగ్నిఫైడ్. ఓకేనా, అంటే ఇమేజ్ ఏం సైజ్ ఇది ఇంక్రీజింగ్ అయింది సైజ్, కాబట్టి దీన్ని మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అని చెప్పొచ్చు. కాబట్టి రియల్ ఇమేజ్, నెక్స్ట్ వన్ ఏంటి మ్యాగ్నిఫైడ్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకో నేమ్ కూడా ఉంటుందండి దీనికి, సో మ్యాగ్నిఫైడ్ అనొచ్చు లేదా ఎన్లార్జ్ కూడా అనొచ్చు. ఏమనొచ్చు ఎన్లార్జ్, ఇక్కడ రాస్తాను చూడండి ఎన్లార్జ్, మ్యాగ్నిఫైడ్ లేదా ఎన్లార్జ్ సేమ్, రెండు సేమ్. కాబట్టి ఇక్కడ రియల్ ఇమేజ్ నెక్స్ట్ మ్యాగ్నిఫైడ్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ మరి ఏమైనా రివర్స్ అయిందా ఇది, సో అండి ఇక్కడ ఇది హెడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, సో హెడ్ అనేది రివర్స్ అయింది కదా, సో రివర్స్ అయింది, కాబట్టి సో రియల్ ఇమేజ్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్. సో రియల్, మ్యాగ్నిఫైడ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ విల్ ఫామ్. సో ఇది జనరల్గా ఫోర్త్ రూల్ ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ పాయింట్కి మధ్యలో కనుక ఉంటే ఇమేజ్ అనేది బిహైండ్ ద సి అనేది ఫామ్ అవుతుంది, ఇది జనరల్గా ఫోర్త్ రూల్. ఓకే, నెక్స్ట్ సో ఫిఫ్త్ రూల్ చూడండి ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి ఒకటే కండిషన్ అండి, ఫస్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది, తర్వాత బిహైండ్ ద సి, తర్వాత ఎగ్జాక్ట్లీ సి, తర్వాత సికి ఎఫ్కి మధ్యలో, దాని తర్వాత ఎక్కడ ఉండొచ్చు ఇమేజ్ ఆబ్జెక్ట్ అనేది ఎఫ్ దగ్గర ఉంది. ఓకేనా, సో ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఎఫ్. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో ఇది ఎఫ్ అండి. ఓకేనా, ఫోకల్ పాయింట్. ఓకేనా, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఇది ఫోకల్ పాయింట్. సో కాన్కేవ్ మిర్రర్, సో దీన్ని జనరల్గా ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పేసి అన్నాం. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ కేసులో ఆబ్జెక్ట్ అనేది ఫోకల్ పాయింట్ దగ్గర ఉంది, ఆబ్జెక్ట్ అనేది ఫోకల్ పాయింట్ దగ్గర ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది చూడండి, ఇవి రిఫ్లెక్టర్ రేస్ కదా, రిఫ్లెక్టర్ రేస్ అనేది ఇలా ఎక్స్టెండ్ అవ్వకుండా వస్తాయి, ఈ రిఫ్లెక్టర్ రేస్ అనేది ఎక్కడ మీట్ అవుతాయా, మీట్ అవ్వవు, అంటే ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవుతాయని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవుతాయని చెప్పొచ్చు. కాబట్టి ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఎఫ్, ఆబ్జెక్ట్ ఎట్ క్యాపిటల్ ఎఫ్ అంటే ఫోకల్ పాయింట్, దెన్ ద ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందండి, ఇమేజ్ ఎట్ ఇన్ఫినిటీ. ఓకేనా, ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఈ రిఫ్లెక్టర్ రేస్ అనేది ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి దే నెవర్ మీట్, కాబట్టి ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవుతాయని చెప్పొచ్చు. కాబట్టి ఆబ్జెక్ట్ అనేది ఎఫ్ దగ్గర ఉంటే అంటే ఫోకల్ పాయింట్ దగ్గర కనుక ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర అంటే సో ఇక్కడెక్కడ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది, సో ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ అనేది ఎఫ్ దగ్గర ఉంటే ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మరి నేచర్ ఏం చెప్పొచ్చు అంటే ఇమేజ్కి నేచర్, సో నేచర్ ఏం చెప్పొచ్చు అంటే బేసికల్గా చూడండి దీన్ని జనరల్గా నాట్ డిఫైన్డ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది కాబట్టి మనం చెప్పలేము ఎలా ఉంటుంది. కాకపోతే ఒక కండిషన్ మాత్రం చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ రియల్ రిఫ్లెక్టర్ రేస్ మీట్ అవుతాయి కదా,
రియల్ రిఫ్లెక్టెడ్ రేస్ అనేది మీట్ అవుతాయి కాబట్టి జనరల్గా రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఏం ఇమేజ్ ఫామ్ అవుతుంది? రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కానీ మనము దాన్ని డిటర్మైన్ చేయలేము, అంటే అది మ్యాగ్నిఫైడా లేదంటే డిమ్నిష్డా అని చెప్పేసి చెప్పలేం. కాబట్టి సో నేచర్ ఏమని చెప్పొచ్చు అంటే కెనాట్ బి డిటర్మైన్, కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకే, సో ఇది రూల్ నెంబర్ 5. ఓకే, నెక్స్ట్ చూడండి రూల్ నెంబర్ 6. సో 6th రూల్ అంటే ఇదే లాస్ట్ రూల్ అండి. సో దీంట్లో ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్లో లాస్ట్ రూల్ ఇది. సో ఫస్ట్ చూడండి, ఇన్ఫినిట్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టాం, తర్వాత బిహైండ్ ద సి, తర్వాత ఎగ్జాక్ట్లీ సి, తర్వాత సికి ఎఫ్కి మధ్యలో, తర్వాత ఎఫ్ దగ్గర పెట్టాం. 5 పాయింట్స్ అయిపోయాయి. నెక్స్ట్ 6th పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎఫ్కి పీకి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ పెడితే, అంటే ఫోకల్ పాయింట్కి పోల్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పెడితే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది. ఓకేనా, సో జనరల్ చూడండి ఇక్కడ ఇది ఫోకల్ పాయింట్ కదా, ఇదేంది పోల్ ఇది. ఓకేనా, సో అంటే ఫోకల్ పాయింట్కి పోల్కి మధ్యలో ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేసాం, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ అయి ఉంది. తర్వాత ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది చూడండి, ఇవి జనరల్గా రిఫ్లెక్టర్ రేస్ కదా, ఈ రిఫ్లెక్టర్ రేస్ అనేది ఇలా సపరేట్ అవ్వకుండా వెళ్తాయండి. ఓకేనా, సపరేట్ అవ్వకుండా వెళ్తాయి కాబట్టి ఇమాజినరీ రిఫ్లెక్టర్ రేస్ కనుక ఎక్స్టెండ్ చేస్తే, ఇమాజినరీ రిఫ్లెక్టర్ రేస్ కనుక ఎక్స్టెండ్ చేస్తే ఇమాజినరీ రిఫ్లెక్టర్ రేస్ అనే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, అంటే ఇక్కడ ఇమాజినరీ రిఫ్లెక్టర్ రేస్ అనేది మీట్ అవుతాయి. కాబట్టి ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. అంటే ఏమని చెప్పొచ్చు అంటే ఇమేజ్ అనేది బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? ఇమేజ్ ఈస్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఎఫ్కి పీకి మధ్యలో కనుక ఉంటే ఇమేజ్ అనేది బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ అని చెప్పొచ్చు. ఓకేనా, కాబట్టి ఈ కేసులో ఏంటి, ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ object between focal point and pole. ఓకేనా, దెన్ ద ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ బియాండ్ మిర్రర్. ఓకేనా, ఇమేజ్ ఈస్ బియాండ్ మిర్రర్. ఓకేనా, ఇది కండిషన్. లాస్ట్ రూల్ ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ పోల్, ఆబ్జెక్ట్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ పోల్, ఇమేజ్ అనేది బియాండ్ ద మిర్రర్. ఇది మిర్రర్ కదా, జనరల్గా ఇది కాన్కేవ్ మిర్రర్. సో మిర్రర్కి బ్యాక్ సైడ్ ఫామ్ అయింది, అంటే ఇంతకుముందు అన్నీ ఏంటి, మిర్రర్కి ఫ్రంట్ సైడ్ ఫామ్ అయితే ఇమేజ్ అనేది బ్యాక్ సైడ్ ఫామ్ అయింది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ నేచర్ ఏం చెప్పొచ్చు చూడండి ఇక్కడ, నేచర్ ఆఫ్ ది ఇమేజ్. సో నేచర్ ఆఫ్ ది ఇమేజ్ చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సో బిట్వీన్ ఎఫ్ అండ్ సి కదా, సో ఇమేజ్ అనేది బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ అని చెప్పొచ్చు. మరి చూడండి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అనేది జనరల్గా రియల్ రిఫ్లెక్టర్ రేస్ మీట్ అవుతున్నాయి ఇక్కడ. సో ఈ రిఫ్లెక్టర్ రేస్ అనేది రియల్ రిఫ్లెక్టెడ్ రేసా? కావు. ఓకేనా, ఇమాజినరీ రిఫ్లెక్టర్ రేస్. సో కాబట్టి ఇమాజినరీ రిఫ్లెక్టర్ రేస్ కనుక మీట్ అవుతే ఆ ఇమేజ్ని మనం ఏమన్నామంటే వర్చువల్ ఇమేజ్. ఏం ఇమేజ్ ఇది? వర్చువల్ ఇమేజ్. ఓకేనా, సో వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇది వర్చువల్ రియల్ రిఫ్లెక్టర్ రేస్ కాకుండా ఇమాజినరీ రిఫ్లెక్టర్ రేస్ మీట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఇమేజ్ని మనం ఏమన్నామంటే వర్చువల్ ఇమేజ్ అన్నాం. తర్వాత మరి ఇమేజ్ సైజ్ అనేది మనం పెరిగిందా చూడండి, ఆబ్జెక్ట్ సైజ్తో కంపేర్ చేస్తే ఇది ఆబ్జెక్ట్, ఇమేజ్ సైజ్ అనేది పెరిగింది కదా, కాబట్టి ఇమేజ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. కాబట్టి దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే మ్యాగ్నిఫైడ్ అని చెప్పొచ్చు. మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. మళ్ళీ చూడండి ఇదేమైనా రివర్స్ అయిందా అండి, ఆబ్జెక్ట్ అనేది యారో అప్పర్ డైరెక్షన్లో ఉంది, ఇమేజ్ యారో కూడా అప్పర్ డైరెక్షన్లోనే ఉంది. ఓకేనా, సో ఆబ్జెక్ట్ అప్పర్ డైరెక్షన్లో ఉంది, ఇమేజ్ కూడా అప్పర్ డైరెక్షన్లో ఉంది కాబట్టి సో నాన్ ఇన్వర్టెడ్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? నాన్ ఇన్వర్టెడ్ అని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని ఏం చెప్పొచ్చు అంటే ఎరెక్ట్ ఇమేజ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు ఇక్కడ? ఎరెక్ట్ ఇమేజ్ అని చెప్పొచ్చు. కాబట్టి వర్చువల్, మ్యాగ్నిఫైడ్ అండ్ ఎరెక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద లాస్ట్ కండిషన్. ఓకే, సో లాస్ట్ కండిషన్లు ఏంటి, ఆబ్జెక్ట్ కనుక ఎఫ్కి పీకి మధ్యలో కనుక పెడితే ఇమేజ్ అనేది బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ ఫామ్ అవుతుంది. సో నేచర్ ఆఫ్ ది ఇమేజ్ వర్చువల్ ఇమేజ్, మ్యాగ్నిఫైడ్ అండ్ ఎరెక్ట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పటివరకు ఏవైతే ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ అనేది డిస్కస్ చేశామో ఆ రూల్స్ అనేది ఒక టేబుల్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, సో నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఫస్ట్ అంటే ఈ టేబుల్ ఏంటి, పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్ అనేది ఏ పొజిషన్లో ఉంది. తర్వాత నెక్స్ట్ చూడండి పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది. తర్వాత నెక్స్ట్ ఏంటి, సైజ్ ఆఫ్ ది ఇమేజ్, సైజ్ అనేది ఎలా ఉంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, నేచర్ ఆఫ్ ది ఇమేజ్. ఓకేనా, అంటే మనం ఎలా డిస్కస్ చేసాం, సైజ్ నేచర్ ఒకే దగ్గర డిస్కస్ చేసాం. ఓకేనా, కాబట్టి టేబుల్ కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఏంటి, పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫినిట్ దగ్గర ఉందని చెప్పేసి అన్నాం. ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిట్ దగ్గర ఉంటే సో పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అని చెప్పాం, ఫోకల్ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిట్ దగ్గర ఉంటే ఇమేజ్ అనేది ఫోకల్ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. తర్వాత సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఏమన్నాం, హైలీ డిమినిష్ అండ్ పాయింట్ సైజ్. ఏం డిస్కస్ చేసాం,
హైలీ డిమినిష్ అండ్ పాయింట్ సైజ్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. తర్వాత చూడండి ఇక్కడ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఏమని చెప్పాం, రియల్. ఎందుకు రియల్ రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అవుతాయి కాబట్టి రియల్ ఇమేజ్ అన్నాం. కాబట్టి రియల్ అండ్ ఇన్వర్టెడ్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ అనేది ఫోకల్ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది, సైజ్ అనేది హైలీ డిమినిష్డ్ అండ్ పాయింట్ సైజ్, నెక్స్ట్ నేచర్ అనేది రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి, సెకండ్ ఏంటి ఇక్కడ బియాండ్ సి. సో బియాండ్ సి ఆబ్జెక్ట్ అనేది కనుక ప్లేస్ అవుతే, సో నెక్స్ట్ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఓకేనా, బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది బియాండ్ సి, ఇమేజ్ అనేది బిట్వీన్ ఎఫ్ అండ్ సి. తర్వాత చూడండి సైజ్ ఆఫ్ ది ఇమేజ్ అనేది డిమినిష్డ్ అని చెప్పాం. ఓకేనా, డిమినిష్డ్ అవుతుంది కదా. ఓకే, సో బియాండ్ సి ఉన్నప్పుడు ఇమేజ్ అనేది సికి ఎఫ్కి మధ్యలో ఫామ్ అవుతుంది. సో డిమినిష్డ్ అంటే తగ్గుతుంది, డిమినిష్డ్ అంటే జస్ట్ కంప్రెస్ అవ్వడం అంతే, డిమినిష్డ్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, సో జనరల్గా ఏమని చెప్పాం, మ్యాగ్నిఫైడ్ని జనరల్గా ఎన్లార్జ్ అంటాం, నాట్ డిమినిష్డ్. ఎన్లార్జ్డ్ డిఫరెంట్, నెక్స్ట్ డిమినిష్డ్ డిఫరెంట్. ఎన్లార్జ్డ్ అంటే ఏంటి, ఇంక్రీజ్ అవ్వడం. సో డిమినిష్డ్ అంటే డిక్రీజ్ అవ్వడం. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఇమేజ్ సైజ్ అనేది డిక్రీజ్ అయింది కాబట్టి డిమినిష్డ్. నెక్స్ట్ వన్ చూడండి, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అనేది రియల్ అండ్ ఇన్వర్టెడ్. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అంటే ఇక్కడ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఎందుకు రియల్ అండ్ ఇన్వర్టెడ్, సో రియల్ రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అవుతాయి కాబట్టి రియల్ ఇమేజ్. నెక్స్ట్ ఇన్వర్టెడ్ ఎందుకు అవుతుంది, ఇన్వర్టెడ్ అంటే రియల్ ఇమేజెస్ అనేది ఆల్వేస్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. ఓకేనా, రియల్ అనేది జనరల్గా రియల్ ఇమేజెస్ అనేది ఆల్వేస్ ఇన్వర్టెడ్, రిమెంబర్ దట్ పాయింట్. ఓకేనా. నెక్స్ట్ వన్ తర్వాత చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ సి అండి. ఆబ్జెక్ట్ అనేది సి దగ్గర ఉంది అనుకుందాం. ఆబ్జెక్ట్ అనేది కనుక సి దగ్గర ఉంటే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది చూడండి, ఎట్ సి. సి దగ్గరనే ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో అంటే ఇది స్పెషల్ కేస్ అని చెప్పొచ్చు. అంటే ఆబ్జెక్ట్ సి దగ్గర ఉంటే ఇమేజ్ కూడా సి దగ్గరనే ఫామ్ అయింది. తర్వాత సైజ్ చూడండి, సేమ్ సైజ్ ఉంది. ఓకేనా, అంటే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ ది ఇమేజ్. అంటే ఏమని చెప్పొచ్చు ఇక్కడ, H0 ఈజ్ ఈక్వల్స్ టు HI అని చెప్పొచ్చు. ఓకేనా, సైజ్ అనేది సేమ్ ఉంది కదా, అంటే ఆబ్జెక్ట్ సైజు ఇమేజ్ సైజ్ అనేది సేమ్గా ఉంది. తర్వాత చూడండి నెక్స్ట్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అనేది రియల్ అండ్ ఇన్వర్టెడ్, ఎందుకంటే రియల్ రిఫ్లెక్టెడ్ రేస్ అనేది మీట్ అవుతాయి, ఆల్రెడీ చూసాం. సో రియల్ రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అవుతాయి కాబట్టి రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ చూడండి, సో ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఇమేజ్ ఈజ్ బియాండ్ సి. ఇమేజ్ ఈజ్ బియాండ్ సి. నెక్స్ట్ ఇమేజ్ అనేది ఇక్కడ ఏంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్. దీన్ని మనం మ్యాగ్నిఫైడ్ అంటాం, ఎన్లార్జ్డ్ లేదా దీన్ని మనం ఏమంటామంటే మ్యాగ్నిఫైడ్ అనొచ్చు, ఎన్లార్జ్ లేదా మ్యాగ్నిఫైడ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అనేది రియల్ అండ్ ఇన్వర్టెడ్. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకేనా, ఇది నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది సికి ఎఫ్కి మధ్యలో కనుక పెడితే. సో నెక్స్ట్ చూడండి, ఆబ్జెక్ట్ అనేది ఫోకల్ పాయింట్. ఆబ్జెక్ట్ అనేది ఫోకల్ పాయింట్ దగ్గర ఉంటాయి చూడండి. ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇన్ఫినిట్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇమేజ్ అనేది ఇన్ఫినిట్ దగ్గర ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ కేసులో మనం ఏం చెప్పామంటే హైలీ ఎన్లార్జ్డ్. జనరల్గా ఇన్ఫినిట్ దగ్గర ఫామ్ అవుతుంది కాబట్టి రేస్ అనేది ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవుతా అంటే ఇన్ఫినిటీ అంటేనే జనరల్గా వీ కాంట్ డిటర్మైన్ దట్ దేర్ ద ఇమేజ్ అనేది హైలీ డిమినిష్, హైలీ ఎన్లార్జ్డ్ అనొచ్చు, లేదంటే ఏమని చెప్పొచ్చు అంటే కాంట్ బి డిటర్మైన్ అని కూడా చెప్పొచ్చు. అంటే మనం చెప్పలేం ప్రాపర్గా. నెక్స్ట్ అంటే ఇక్కడ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అని చెప్పాను. ఎందుకు రియల్ రిఫ్లెక్టర్ రేస్ మీట్ అవుతాయి కదా ఇన్ఫినిటీ దగ్గర కాబట్టి రియల్ ఇమేజ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, బిట్వీన్ పి అండ్ ఎఫ్. అంటే బిట్వీన్ పి అండ్ ఎఫ్ అంటే పోల్ అండ్ ఫోకల్ పాయింట్కి మధ్యలో కనుక ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని చెప్పాం, బిహైండ్ ద మిర్రర్. ఓకేనా, సో బిహైండ్ ద మిర్రర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇమేజ్ సైజ్ అనేది ఎన్లార్జ్. నెక్స్ట్ వర్చువల్ ఇమేజ్ అని చెప్పాం. ఇది సో వర్చువల్ ఇమేజ్, ఓన్లీ లాస్ట్ కేసులోనే వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఎరెక్ట్ అని అంటే మీనింగ్ ఏంటంటే నాన్ ఇన్వర్టెడ్. ఓకేనా, సో ఇది జనరల్గా ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ డయాగ్రామ్. ఓకే. నెక్స్ట్ సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్. ఓకేనా, సో టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఒకసారి చూడండి. సో టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అంటే జనరల్గా రెండు రకాల ఇమేజెస్ ఉంటాయండి. సో ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే రియల్ ఇమేజ్. ఓకేనా, రియల్ ఇమేజ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, వర్చువల్ ఇమేజ్. సో ఇవి ఎలా ఉంటాయి చూద్దాం. వర్చువల్ ఇమేజ్. ఓకేనా, సో రియల్ ఇమేజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వర్చువల్ ఇమేజ్. ఇక్కడ చూడండి ఈ కేసులో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు కనుక తీసుకుంటే ఇది వర్చువల్ ఇమేజ్, ఎందుకంటే బ్యాక్ సైడ్ మిర్రర్ కాబట్టి వర్చువల్ ఇమేజ్. ఫస్ట్ రియల్ ఇమేజ్ గురించి డిస్కస్ చేస్తే లెట్ us టేక్ ఈ ఫిగర్ చూడండి. సో ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉంది, బిహైండ్ ద సి అని చెప్పేసి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది బియాండ్ ద సి అని ఉంటే ఇమేజ్ అనేది బిట్వీన్ సి అండ్ ఎఫ్లో మధ్యలో ఇమేజ్ అనేది ఫామ్ అయింది. చూడండి ఇక్కడ ఇమేజ్ అనేది ఏంటి, ఇక్కడ రియల్ రిఫ్లెక్టర్ రేస్ మీట్ అవుతున్నాయి కాబట్టి రియల్ ఇమేజ్. నెక్స్ట్ నేచర్ ఏం చెప్పొచ్చు అంటే రియల్ ఇమేజెస్ అనేది జనరల్గా కండిషన్ ఏంటంటే రియల్ ఇమేజెస్ ఆర్ ఆల్వేస్ ఇన్వర్టెడ్ అండి, ఆల్వేస్ ఇన్వర్టెడ్.
ఓకేనా, ఇందాకనే చెప్పాను ఇది ఆల్వేస్ ఇన్వర్టెడ్. రియల్ ఇమేజెస్ అనేది ఆల్వేస్ ఇన్వర్టెడ్లో ఉంటాయి, అంటే ఎరెక్ట్ ఇమేజెస్ అనేది ఫామ్ అవ్వు. ఓకేనా, సో రియల్ ఇమేజెస్ ఆర్ ఆల్వేస్ ఇన్వర్టెడ్ అండ్ రియల్ రిఫ్లెక్టెడ్ రేస్ అనేది మీట్ అవుతాయి. ఓకేనా, సో రియల్ రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అవుతే రియల్ ఇమేజ్. సో కండిషన్ ఏంటంటే సో ఆల్వేస్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ అనేది ఫామ్ అవుతాయి. ఓకేనా, సో వర్చువల్ ఇమేజ్ అనేది అక్కడ ఫామ్ అవ్వవు. ఓకేనా, అది జనరల్గా సో ఏంటి రియల్ ఇమేజ్ అంటే. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్లేస్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంది అనుకుందాం సి. సో ఫోకల్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది ఎఫ్. సో ఇక్కడ సికి ఎఫ్కి మధ్యలో ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఎప్పుడు ఆబ్జెక్ట్ అనేది బియాండ్ సి ఉన్నప్పుడు సికి ఎఫ్కి మధ్యలో ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఇమేజ్ అనేది సికి ఎఫ్కి మధ్యలో ఫామ్ అయినప్పుడు జనరల్గా ఇది రియల్ రిఫ్లెక్టర్ రేస్ మీట్ అవుతున్నాయి కాబట్టి రియల్ ఇమేజ్. ఓకేనా, తర్వాత చూడండి ఈ ఇమేజ్ అనేది ఇన్వర్టెడా లేదంటే ఎట్లా ఉంది, రివర్స్ అయింది కదా, ఇన్వర్టెడ్. కాబట్టి రియల్ ఇమేజెస్ ఏవైనా కానీ అవి కంపల్సరీ ఇన్వర్టెడ్ ఇమేజ్ అవుతాయి. ఓకేనా, అది సో రియల్ ఇమేజ్. నెక్స్ట్ చూడండి వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి. సో వర్చువల్ ఇమేజ్ అంటే ఈ ఫిగర్ చూడండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ కండిషన్ ఇమేజ్ ఫార్మేషన్లో లాస్ట్ కండిషన్ అబ్జర్వ్ చేసాం కదా, ఇది సో ఫోకల్ పాయింట్ అండ్ దీన్ని పోల్ అంటాం కదా, పోల్. ఓకేనా, అంటే ఆబ్జెక్ట్ అనేది ఫోకల్ పాయింట్కి పోల్కి మనకు మధ్యలో కనుక ఉంటే సో ఇమేజ్ అనేది సో బిహైండ్ మిర్రర్. ఓకేనా, బిహైండ్ మిర్రర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతా ఉంది. కాబట్టి బిహైండ్ మిర్రర్ ఫామ్ అవుతా ఉంది కాబట్టి ఇక్కడ ఇమాజినరీ రిఫ్లెక్టర్ రేస్ అనేది మీట్ అవుతా ఉంది. ఇమాజినరీ రిఫ్లెక్టర్ రేస్ మీట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం ఏమన్నాం అంటే వర్చువల్ ఇమేజ్ అన్నాం. ఏమన్నాం దీన్ని, వర్చువల్ ఇమేజ్. ఓకేనా, వర్చువల్ ఇమేజ్ అని చెప్పేసి అన్నాం. తర్వాత చూడండి వర్చువల్ ఇమేజెస్ అనేది ఆల్వేస్ నాన్ ఇన్వర్టెడ్, అంటే దాన్ని ఏమంటామంటే జనరల్గా ఎరెక్ట్ అని చెప్పేసి అంటాం. అంటే వర్చువల్ ఇమేజెస్ అనేది ఆల్వేస్ ఎరెక్ట్ ఇమేజ్. ఓకేనా, సో ఎరెక్ట్ ఇమేజెస్. ఓకే, సో దీస్ ఆర్ ద టూ ఇమేజెస్. వన్ ఈస్ రియల్ ఇమేజ్, సెకండ్ వన్ ఈస్ వర్చువల్ ఇమేజ్. కండిషన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రియల్ ఇమేజెస్ అంటే ఇన్వర్టెడ్లో ఉంటాయి, తర్వాత వర్చువల్ అంటే జనరల్గా ఎరెక్ట్లో ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి సైజ్ అనేది మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సైజ్ అనేది చెప్పలేము, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. కానీ సో ఇన్వర్టెడ్ ఉంటుంది రియల్ అయితే, నెక్స్ట్ ఎరెక్ట్ ఉంటుంది వర్చువల్ ఇమేజ్ అయితే. ఓకేనా, ఇవి జనరల్గా టూ టైప్స్ ఆఫ్ ఇమేజెస్. నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. జనరల్గా ఇప్పటివరకు మిర్రర్స్ డిస్కస్ చేసాం. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పేసి డిఫరెంట్ మిర్రర్స్ డిస్కస్ చేసాం కదా. ఇవి జనరల్ ఎక్కడ యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ మిర్రర్స్ అనేది మన డే టు డే లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తాం చూడండి. సో ఇవి జనరల్గా ఈ ఏరియాలో మనం యూజ్ చేస్తామండి. ఫస్ట్ ఏంటంటే యూజెస్, ఫస్ట్ యూజ్ ఏంటంటే ఇది. సో ఇదేంటంటే జనరల్గా ఇది చూడండి. సో టార్చ్ లైట్ కదా, ఇది చూస్తేనే అర్థమవుతుంది. అంటే టార్చ్ లైట్లో మనం ఏ మిర్రర్ యూజ్ చేస్తామంటే కాన్కేవ్ మిర్రర్. కాబట్టి కాన్కేవ్ మిర్రర్ అనేది టార్చ్ లైట్లో యూజ్ చేస్తాం. ఓకేనా, కాన్కేవ్ మిర్రర్ గుర్తుపెట్టుకోండి. టార్చ్ లైట్లో కనుక యూజ్ చేసే మిర్రర్ అనేది కాన్కేవ్. ఎందుకు కాన్కేవ్ అంటే ఎలా ఉంటుందని చెప్పాం. సో ఇలా ఉంటుందని చెప్పాం కదా. అంటే ఈ సైడ్ అనేది కోటెడ్ రీజన్, అంటే ఈ సైడ్ కోటెడ్ రీజన్ ఉంటుంది, లైట్ అనేది ఈ డైరెక్షన్లో ఇన్సిడెంట్ అవుతుంది. కాబట్టి ఇది కాన్కేవ్ మిర్రర్ కదా, ఇలా ఉంది. కాబట్టి టార్చ్ లైట్ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు అది కూడా ఇలానే ఉంటుందండి. ఓకేనా, అంటే బ్యాక్ సైడ్ అనేది ఇలా ఫ్రేమ్ వస్తుంది. సో ఇలా ఉంటుంది మిర్రర్. కాబట్టి టార్చ్ లైట్ అనేది కాన్కేవ్ మిర్రర్. ఓకేనా, టార్చ్ లైట్లో యూజ్ చేసే మిర్రర్ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇక్కడ సెకండ్ వన్ జనరల్గా దీన్ని ఏమనొచ్చు అంటే సో మనము హీటింగ్ పర్పస్ అని చెప్పొచ్చు. ఓకేనా, అంటే హీటింగ్ పర్పస్ ఏదైనా తీసుకున్నప్పుడు జనరల్గా కాన్కేవ్ మిర్రర్ అబ్జర్వ్ చేస్తాం. ఎందుకు హీటింగ్ పర్పస్ కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేస్తామంటే ఆల్ రిఫ్లెక్టర్ రేస్ అనే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. అంటే ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ ఏంటంటే సో కన్వర్జింగ్ మిర్రర్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, కన్వర్జింగ్ అంటే మీటింగ్, ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఓకేనా, సో ఇక్కడ కాన్కేవ్ అనేది కన్వర్జింగ్ మిర్రర్ కాబట్టి ఈటింగ్ పర్పస్. ఓకేనా, ఈటింగ్ పర్పస్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ మనం జనరల్ కాన్కేవ్ మిర్రర్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఓకేనా, ఇది జనరల్గా సో ఇక్కడ ఇది కాన్కేవ్ మిర్రర్ ఎట్ హీటింగ్ పర్పస్. ఓకేనా, హీటింగ్. సో హీటింగ్ పర్పస్లో జనరల్గా కాన్కేవ్ మిర్రర్ అనేది యూజ్ చేస్తాం. సో థర్డ్ వన్ చూడండి. ఇక్కడ థర్డ్ వన్ అనేది సో డెంటిస్ట్. ఓకేనా, డెంటిస్ట్ కూడా డాక్టర్స్ అనేది సో జనరల్గా అబ్జర్వ్ చేయడానికి. ఓకేనా, సో అబ్జర్వ్ చేయడానికి దానిపైన అంటే టీత్ కనుక తీసుకుంటే టీత్ పైన ఏమన్నా డ్యామేజ్ ఉందా అని చెప్పేసి అబ్జర్వ్ చేయడానికి ఏ మిర్రర్ యూజ్ చేస్తామంటే జనరల్ కాన్కేవ్ మిర్రర్ అనేది యూజ్ చేస్తాం. ఏ మిర్రర్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా సో డెంటిస్ట్ కూడా వీళ్ళు ఏం చేస్తారు, కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తారు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఈ మిర్రర్ కనుక తీసుకుంటే ఈ మిర్రర్ ఏమంటామంటే జనరల్గా ఇది. సో ఈ మిర్రర్ కనుక తీసుకుంటే ఓకే, సో ఈ మిర్రర్ అనేది జనరల్గా అంటే రేర్ వ్యూ మిర్రర్ అంటాం కదా. ఓకేనా, రేర్ వ్యూ మిర్రర్ అంటే ఈ మిర్రర్ అనేది జనరల్గా కాన్కేవ్ కాకుండా కాన్వెక్స్లో యూజ్ చేస్తాం. ఎక్కడ యూజ్ చేస్తాం దీన్ని, కాన్వెక్స్. ఎందుకంటే చూడండి ఇక్కడ జనరల్గా కాన్కేవ్లో ఎందుకు యూజ్ చేస్తాం, కాన్కేవ్ మిర్రర్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, కాన్వెక్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆబ్జెక్ట్ అనేది సైజులో ఉంది. ఓకే, ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ అనేది తగ్గాలి అన్నప్పుడు కాన్కేవ్ యూజ్ చేస్తామండి.
ఓకేనా. ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ అనేది తగ్గాలి అన్నప్పుడు జనరల్గా కాన్కేవ్ యూజ్ చేస్తాం. తర్వాత కాన్వెక్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ సైజ్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ సైజ్ ఉందనుకోండి, ఆబ్జెక్ట్ సైజ్ అనేది డిక్రీజ్ అవ్వాలంటే అంటే ఫర్ లిజన్ 1 minute. సో ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టార్చ్ లైట్ తీసుకుందాం, ఓకేనా. టార్చ్ లైట్ తీసుకున్నప్పుడు కాన్కేవ్ అని చెప్పాం. కాన్కేవ్ అంటే ఏంటంటే జనరల్గా సో ఇక్కడ పాయింట్ ఆఫ్ సోర్స్ అనేది తక్కువగా ఉంటుంది, కాకపోతే ఏంటిది డిస్పర్స్ అవ్వకుండా వెళ్తుంది లైట్, అంటే పాయింట్ ఆఫ్ లైట్ అనేది ఒక పాయింట్ నుండి స్టార్ట్ అవుతుంది, అది ఇలా సో సపరేట్ అవ్వకుండా వెళ్తుంది ఇంత డైరెక్షన్లో. అంటే ఏంది ఇక్కడ సో లైట్ అనేది ఒకవేళ సో ఎక్కువ డైరెక్షన్లో కనుక కావాలి అన్నప్పుడు కాన్కేవ్ యూజ్ చేస్తాం. అంటే ఇలా ఉంటుంది కాన్కేవ్, ఇక్కడ చూడండి ఈ డైరెక్షన్లో ఏంటిది కాన్కేవ్ అనేది ఎక్కువ డైరెక్షన్లో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. తర్వాత కాన్వెక్స్ కనుక తీసుకుంటే ఏంటంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ లైట్స్ తీసుకున్నాం అనుకోండి, లేదా రేర్ వ్యూ మిరర్స్ తీసుకుంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వెనక వెహికల్ అనేది పెద్ద వెహికల్ వస్తుంది, ఆ పెద్ద వెహికల్ అనేది మనకు చిన్నగా కనబడుతూ ఉంటుంది, ఓకేనా. అంటే లార్జ్ ఆబ్జెక్ట్ ఈస్ లుక్ లైక్ యాజ్ ఏ స్మాల్ ఆబ్జెక్ట్. ఆ కేసులో జనరల్గా ఏంటంటే సో ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఏమని చెప్తామంటే ఆ కేసులో సో జనరల్గా కాన్వెక్స్ యూజ్ చేస్తామని చెప్తాం. అంటే కాన్వెక్స్ అనేది రేర్ వ్యూ మిరర్స్, సో కాన్వెక్స్ మిర్రర్ యూజ్ చేస్తాం. రేర్ వ్యూ మిర్రర్లో కాన్వెక్స్ మిర్రర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అండి, సో కాబట్టి ఇది ఏమని చెప్పొచ్చు అంటే కాన్వెక్స్, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఈ మిర్రర్ ఎలా ఉందండి, చూస్తేనే అర్థమవుతుంది ఇలానే ఉంది కదా సేమ్. కాబట్టి సో యాంటీనాస్, ఓకేనా, డిష్ యాంటీనాస్ దీంట్లో కూడా మనం ఏం యూజ్ చేస్తాం అంటే కాన్కేవ్ యూజ్ చేస్తాం, ఓకేనా. కాన్కేవ్ యూజ్ చేస్తాం, ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ చూడండి కార్ హెడ్ లైట్స్లో కూడా మనము కాన్కేవ్ యూజ్ చేస్తామండి. దీని జనరల్గా ఏంటంటే హెడ్ లైట్స్ అని చెప్పేసి అంటాం కదా, హెడ్ లైట్స్ జనరల్గా ఈ మిర్రర్ని ఏమంటామంటే రేర్ వ్యూ మిర్రర్. ఇదేంటి కార్ హెడ్ లైట్స్, ఓకేనా, ఆర్ హెడ్ లైట్స్ అని చెప్పేసి అంటాం. జనరల్గా హెడ్ లైట్స్లో ఏ మిర్రర్ యూజ్ చేస్తాం, ఇదంటే కాన్కేవ్ మిర్రర్ అనేది జనరల్గా యూజ్ చేస్తాం. ఏమి యూజ్ చేస్తాం ఇక్కడ కాన్కేవ్ మిర్రర్, ఓకేనా. ఇవి జనరల్గా యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ వన్ ఈస్ కాన్వెక్స్. ఒకటి రేర్ వ్యూ మిర్రర్ అనేది జనరల్గా కాన్వెక్స్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. నెక్స్ట్ ఇవి సమ్ యూజెస్ అండి, అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది జనరల్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం కాన్వెక్స్ని, తర్వాత కాన్కేవ్ని అంటే సో ఈ కేసెస్ అనేది తీసుకుంటాం, ఓకేనా. ఒకటి టార్చ్ లైట్, నెక్స్ట్ హీటింగ్ పర్పస్ అండ్ డెంటిస్ట్. తర్వాత ఈ ఇది వచ్చేసి రేర్ వ్యూ మిర్రర్ అనేది జనరల్గా ఏంటంటే కాన్వెక్స్లో, తర్వాత డిష్ యాంటీనాలో యూజ్ చేస్తాం, తర్వాత కార్ హెడ్ లైట్స్, ఓకేనా. సో దీంట్లో జనరల్గా కాన్కేవ్ మిర్రర్స్ అనేది యూజ్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ సో యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్, ఓకేనా. ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం కదా అది కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పేసి. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే జనరల్గా ఇది టెలిస్కోప్ అండి. ఏమంటుంది దీన్ని జనరల్గా టెలిస్కోప్లో జనరల్గా యూజ్ చేస్తాం, ఓకేనా. టెలిస్కోప్లో ఏం యూజ్ చేస్తామంటే కాన్వెక్స్, ఓకేనా. కాన్వెక్స్ మిర్రర్ అనేది యూజ్ చేస్తాం. జనరల్గా టెలిస్కోప్ ఎందుకు యూజ్ చేస్తామంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ ఆబ్జెక్ట్స్ అనేది చూడాలనుకోండి, లేదంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ చూడాలంటే జనరల్ టెలిస్కోప్ యూజ్ చేస్తాం. ఈ టెలిస్కోప్లో కాన్వెక్స్ మిర్రర్ అనేది యూజ్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇది జనరల్గా మనం బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి ఈ మిర్రర్. ఈ చూడండి ఏంటంటే జనరల్గా సెక్యూరిటీ పర్పస్ జనరల్గా షాప్స్లో కానీ లేదంటే లెటెస్ట్ కన్సిడర్ మనము మెట్రో స్టేషన్కి వెళ్ళినాం అనుకోండి, మెట్రో స్టేషన్లో కూడా ఒక కాన్వెక్స్ మిర్రర్ ఇలా ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రాక్స్ని వీవ్ చేయడానికి, ఓకేనా. అంటే ట్రాక్స్ని మానిటర్ చేయడానికి అక్కడ కాన్వెక్స్ మిర్రర్ అనేది యూజ్ చేస్తారు, ఓకేనా. కాబట్టి ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ ఇన్ షాప్స్, ఓకేనా. సెక్యూరిటీ పర్పస్ ఇన్ షాప్స్ కూడా జనరల్ కాన్వెక్స్ మిర్రర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది సెక్యూరిటీ పర్పస్ ఆర్ సో ఇన్ షాప్స్ అని చెప్పేసి తీసుకోవచ్చు, లేదంటే కొన్ని ఏరియాస్ సో పబ్లిసిటీ ఏరియాస్ ఉంటాయి కదా షాపింగ్ మాల్స్, అక్కడ ఈ మిర్రర్ అనేది యూజ్ చేస్తాం. ఏంటది కాన్వెక్స్, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇది ఏమన్నా జనరల్గా ఇందాకనే డిస్కస్ చేసాం దీన్ని రేర్ వ్యూ మిర్రర్ అని చెప్పేసి అన్నాం కదా, రేర్ వ్యూ మిర్రర్, ఓకేనా. సో ఇక్కడ రేర్ వ్యూ మిర్రర్ అంటే ఏంటి జనరల్గా ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది వెనక నుండి మన కారు రేర్ వ్యూ మిర్రర్ అనేది తీసుకుంటే బ్యాక్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ ఆబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లారీ వస్తుంది అనుకోండి, ఓకేనా. సో లారీ ఇమేజ్ కూడా మనకేంటి ఆ మిర్రర్లో తక్కువ కనబడుతుంది, ఓకేనా, అంటే తక్కువ కనబడుతుంది. కాబట్టి ఏంటి సో రేర్ వ్యూ మిర్రర్స్లో జనరల్ యూజ్ చేసేది ఏంటంటే ఇది కాన్వెక్స్ మిర్రర్ అనేది యూజ్ చేస్తాం. ఏ మిర్రర్ యూజ్ చేస్తాం జనరల్గా కాన్వెక్స్ మిర్రర్ అనేది యూజ్ చేస్తాం. లాస్ట్ వన్ ఏంటంటే జనరల్గా స్ట్రీట్ లైట్స్ అండి. ఇది ఎక్కడ జనరల్గా ఇది స్ట్రీట్ లైట్స్లో, ఓకేనా. స్ట్రీట్ లైట్లో జనరల్గా కాన్వెక్స్ మిర్రర్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ అనేది లైట్ చిన్ననే ఉంటుంది, సో సో వెలుతురు అనేది చాలా డిస్టెన్స్లో వస్తుంది కాబట్టి జనరల్గా కాన్వెక్స్ మిర్రర్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. కాబట్టి కాన్వెక్స్ మిర్రర్ యూజెస్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటి టెలిస్కోప్లో యూజ్ చేస్తాం,
సెకండ్ వన్ అనేది ఇన్ షాప్స్ అంటే సెక్యూరిటీ పర్పస్ షాప్లో యూజ్ చేస్తాం. తర్వాత ఏంటంటే రేర్ వ్యూ మిర్రర్ అంటే రేర్ వ్యూ మిర్రర్ లాగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే స్ట్రీట్ లైట్. ఓకేనా, స్ట్రీట్ లైట్ దగ్గర జనరల్గా ఇవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇవి యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లెన్సెస్. నెక్స్ట్ టాపిక్ ఈస్ వాట్ ఇయర్ లెన్స్ ఆర్ లెన్సెస్. చూడండి, లెన్స్ అంటే ఏంటంటే ఎనీ ఐడియా? లెన్స్ అంటే ఏమని చెప్తాం? లెన్స్ అంటే చూడండి బౌండింగ్ ఆఫ్ టూ సర్ఫేసెస్. ఓకేనా, ఆర్ కంబైండింగ్ ఆఫ్ టూ సర్ఫేసెస్ ఆర్ బౌండింగ్ ఆఫ్ టూ మిర్రర్స్ ఆర్ కంబైండింగ్ ఆఫ్ టూ మిర్రర్స్ ఈజ్ నోన్ యాజ్ లెన్స్. ఓకేనా, లెన్స్ అంటే ఏంటంటే బౌండింగ్ ఆఫ్ టూ మిర్రర్స్ లేదా సో ఏంటి కంబైండింగ్ ఆఫ్ టూ మిర్రర్స్. ఓకేనా, టూ మిర్రర్స్ కంబైండ్ అయితే లేదా టూ మిర్రర్స్ అనేది బౌండ్ అవుతే సో జనరల్గా దాన్ని ఏమంటామంటే లెన్స్ అంటాం. సో లెన్స్ అంటే ఏంటంటే టూ మిర్రర్స్ ఉంటాయండి, అంతే. లెన్స్ అంటే టూ మిర్రర్స్ ఉంటే దాన్ని లెన్స్ అంటాం. ఒకవేళ ఒకటే మిర్రర్ ఉంటే దాన్ని మిర్రర్ అంటాం. ఓకేనా, సో టూ మిర్రర్స్ ఉన్నాయంటే అది లెన్స్. ఓకేనా, అది జనరల్గా ఎట్లనైనా ఉండొచ్చు, అంటే ఒక కాన్కేవ్ మిర్రర్ ఉండొచ్చు, ఇంకోటి కాన్వెక్స్ ఉండొచ్చు, నెక్స్ట్ రెండు కాన్కేవ్ ఉండొచ్చు, లేదంటే రెండు కాన్వెక్స్ ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఓకేనా, కాబట్టి టూ మిర్రర్స్ అనేది బౌండ్ అయి ఉంటే జనరల్గా దాన్ని ఏమంటామంటే లెన్స్ అంటాం. లెన్స్ అంటే ఏంటి? సో బౌండింగ్ ఆఫ్ టూ మిర్రర్స్, బౌండింగ్ ఆఫ్ టూ మిర్రర్స్ ఈజ్ నోన్ యాజ్ లెన్స్. ఓకేనా, కాబట్టి చూద్దాం, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయండి. టైప్స్ ఆఫ్ లెన్సెస్. ఫస్ట్ టైప్ ఏంటంటే ఫస్ట్ టైప్ ప్లేనో. ఓకేనా, సో ప్లేనో కాన్కేవ్ అంటాం, ప్లేనో కాన్కేవ్ లెన్స్. ఫస్ట్ లెన్స్ ఏంటి? ప్లేనో కాన్కేవ్ లెన్స్. తర్వాత సెకండ్ లెన్స్ చూడండి ప్లేనో కాన్వెక్స్, ప్లేనో కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ ఏంటంటే రెండు కాన్కేవ్స్ ఉన్నాయి అనుకోండి, రెండు కాన్కేవ్స్ అంటే ఏమంటామంటే బై కాన్కేవ్ అంటాం. ఏమంటాం దీన్ని? బై కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్ నెక్స్ట్ రెండు కాన్వెక్స్లు ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమంటామంటే బై కాన్వెక్స్ అంటాం. ఏమంటాం దీన్ని? బై కాన్వెక్స్ లెన్స్. ఓకేనా, సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కాన్కేవ్ ఇంకోటి కాన్వెక్స్ ఉందనుకోండి, ఒకటి కాన్కేవ్ ఇంకోటి కాన్వెక్స్ ఉంటే ఏమవుతుందంటే ఏమంటామంటే దాన్ని కాన్కేవ్ కాన్వెక్స్, కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్. ఓకేనా, చూడండి ఇక్కడ ఇవి టైప్స్ ఆఫ్ లెన్సెస్, అంటే ప్లేనో కాన్కేవ్, ప్లేనో కాన్వెక్స్, బై కాన్వెక్స్, కాన్కేవ్ కాన్వెక్స్. ఓకేనా, చూద్దాం డయాగ్రామ్స్ వన్ బై వన్. ప్లేనో కాన్కేవ్ అంటే ఏంటి? ఓకేనా, ప్లేనో కాన్కేవ్ లెన్స్ అంటే ఏంటి, తర్వాత ప్లేనో కాన్వెక్స్ అంటే ఏంటి, బై కాన్కేవ్ ఏంటి, బై కాన్వెక్స్ ఏంటి, నెక్స్ట్ కాన్కేవ్ కాన్వెక్స్ ఏంటి. చూడండి ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసేది ఈ మిర్రర్, ఈ లెన్స్ని ఏమంటామంటే ఇదే అండి. ఫస్ట్ లెన్స్ ఏంటది? ప్లేనో కాన్కేవ్. సో ప్లేనో కాన్కేవ్ అంటాం. ఓకేనా, ప్లేనో కాన్కేవ్. ఓకే, ప్లేనో కాన్కేవ్ లెన్స్. ఎందుకు చెప్తున్నావు ఇక్కడ ప్లేనో కాన్కేవ్ అంటే? చూడండి లెన్స్ అంటేనే చెప్పాను, లెన్స్ అంటే ఏంటంటే టూ మిర్రర్స్ అనేది కంబైండ్, ఆ టూ మిర్రర్స్ అనేది బౌండ్ అవుతాయి. ఓకేనా, సో టూ మిర్రర్స్ అనేది కలిసి ఉంటే దాన్ని జనరల్గా లెన్స్ అంటాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ కూడా చూడండి రెండు మిర్రర్స్ అనేది సో కంబైండ్ అయ్యాయి, కాబట్టి ఈ సైడ్ ఉన్నది జనరల్గా ఏంటిది? ప్లేన్ మిర్రర్ కదా. ఏం మిర్రర్ ఇక్కడ? ఇది ప్లేన్ మిర్రర్. ఓకేనా, సో ఇది జనరల్గా ప్లేన్ మిర్రర్ అండ్ దిస్ సైడ్ ఇస్ ఓకే, ఈ సైడ్ ఏమంటారు జనరల్గా సో ఇది కాన్కేవ్ మిర్రర్, ఎందుకంటే లైట్ అనేది ఈ డైరెక్షన్లో ఇన్సిడెంట్ అవుతా ఉంది కదా, ఈ డైరెక్షన్లో లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతా ఉంది, కాబట్టి దీన్ని ఏమన్నాం మనం? కాన్కేవ్. ఓకేనా, కాన్కేవ్. కాబట్టి ఈ రెండు అనేది కంబైండ్ అయినాయి కదా, ఏవేవి? ప్లేన్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్ కంబైండ్ అయింది కాబట్టి ప్లేనో కాన్కేవ్ అంటాం. ఏమంటారు దాన్ని? ప్లేనో కాన్కేవ్. నెక్స్ట్ చూడండి ఇది ప్లేనో కాన్కేవ్. నెక్స్ట్ ప్లేనో కాన్వెక్స్ అంటే ఏంటి చూడండి, సో ఒక ప్లేన్ మిర్రర్ ఒక కాన్వెక్స్ మిర్రర్ అనేది బౌండ్ అయితే, ఒక ప్లేన్ మిర్రర్ ఒక కాన్వెక్స్ మిర్రర్ అనేది బౌండ్ అయితే దాన్ని ప్లేనో కాన్వెక్స్ అంటాం. చూడండి ఇక్కడ ఈ మిర్రర్ చూడండి, ఇది ప్లేనో కాన్వెక్స్ అండి. ఓకేనా, ఈ మిర్రర్ ఏంటంటే ప్లేనో కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా, ప్లేనో కాన్వెక్స్. చూడండి ఈ సర్ఫేస్ అంటే ఈ మిర్రర్ ఇటువైపు ఈ డైరెక్షన్లో రైట్ సైడ్ ఉంటే ఏంటి చూడండి, ఈ రైట్ సైడ్ ఉండే మిర్రర్ని జనరల్గా ప్లేన్ మిర్రర్ అంటాం కదా. ఏం మిర్రర్ ఇది? ప్లేన్ మిర్రర్. సో ప్లేన్ మిర్రర్. నెక్స్ట్ ఈ డైరెక్షన్ ఉన్న మిర్రర్ ఏమన్నాం జనరల్గా ఇది? సో ఇది కాన్వెక్స్ అండి. ఓకేనా, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఒక కాన్వెక్స్ మిర్రర్ నెక్స్ట్ ఒక ప్లేన్ మిర్రర్, ఇవి రెండు కంబైండ్ అయితే సో దీన్ని మనం ప్లేనో కాన్వెక్స్ అంటాం. ఏమంటుందని? ప్లేనో కాన్వెక్స్. నెక్స్ట్ లెన్స్ చూడండి, ఇక్కడ ఈ లెన్స్ని ఏమంటామంటే జనరల్గా ఇటువైపు నుంచి అబ్జర్వ్ చేసి ఏంటంటే ఇది కాన్కేవ్. ఓకేనా, సో ఇది కాన్కేవ్. నెక్స్ట్ లైట్ అనేది ఈ డైరెక్షన్లో ఫామ్ అయినా జనరల్గా కాన్కేవ్ అంటాం, కాబట్టి దీన్ని బై కాన్కేవ్ అనొచ్చు. ఏమనొచ్చు? బై కాన్కేవ్. సో ఇక్కడ ఈ డైరెక్షన్ చూడండి, ఇది ఈ లెన్స్ అనేది ఇలా ఉంది అనుకోండి. ఓకేనా, ఈ లెన్స్ అనేది ఇలా ఉంది, నెక్స్ట్ ఇటువైపు అనేది ఇలా ఉంది. ఓకేనా, కాబట్టి ఈ సైడ్ నుంచి లైట్ అనేది ఇన్సిడెంట్ అయింది అనుకోండి, దీన్ని జనరల్ కాన్కేవ్ అంటాం కదా. ఏమంటాం దీన్ని?
సో ఇలా ఇన్స్టెంట్ అయితే కాన్కేవ్ అంటాం. ఏమంటాం దీన్ని? కాన్కేవ్. ఏంటిది? కాన్కేవ్ వన్ సైడ్ ఉంది కాబట్టి మిర్రర్ అని చెప్పి తీసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఇదే డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో కూడా లైట్ అనేది ఇన్స్టెంట్ అవుతే ఇది కూడా కాన్కేవే కదా. సో దీన్ని కూడా మనం ఏమన్నాం? కాన్కేవ్. ఓకేనా? కాన్కేవ్ అన్నాం. అంటే కాన్కేవ్ రెండు కంబైన్డ్ అయినాయి, దాన్ని ఏమంటాం? బై కాన్కేవ్ అంటాం. బై అంటే రెండు, ఓకేనా? సో 2. కాబట్టి ఈ లెన్స్ని మనం ఏమంటాం అంటే బై కాన్కేవ్ లెన్స్ అంటాం. బై కాన్కేవ్ లెన్స్. ఓకేనా? బై కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఇది బై కాన్కేవ్ లెన్స్. సో ఎక్కువ జనరల్గా ఎక్కువ అంటే అన్ని లెన్సెస్లో బై కాన్కేవ్ బై కాన్వెక్స్ ఎక్కువ యూజ్ చేస్తామండి. రిమైనింగ్ లెన్సెస్ విల్ నాట్ యూజ్ మోర్. ఓకేనా? అంటే ఎక్కువ రిమైనింగ్ లెన్సెస్ అనేది యూజ్ చేయం. కాబట్టి ఈ బై కాన్కేవ్ నెక్స్ట్ లెన్స్ ఏంటంటే బై కాన్వెక్స్. ఓన్లీ ఈ 2 లెన్సెస్ని జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే ఎక్కువ అప్లికేషన్స్ ఉంటాయి ఈ 2 లెన్సెస్కి. ఓకేనా? ఇదేంటి? బై కాన్కేవ్. ఇక్కడ చూడండి ఈ లెన్స్ కనుక తీసుకుంటే, సో ఈ సర్ఫేస్ ఏంటంటే ఇది ఇలా ఉంది కదా, ఇలా ఉంది. నెక్స్ట్ సో ఇటువైపు అనేది ఇలా ఉంది. అంటే ఏంటి? సో ఈ డైరెక్షన్లో లైట్ అనేది ఇన్స్టెంట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లైట్ అనేది ఇన్స్టెంట్ అయింది, ఇలా లైట్ ఇన్స్టెంట్ అయిందంటే సో ఇట్ విల్ బి రిఫ్లెక్ట్ లైక్ దిస్. నో, ఇట్ విల్ బి రిఫ్లెక్ట్ లైక్ దిస్. అంటే ఏమని చెప్పొచ్చు అంటే ఈ సైడ్ని మనం ఏమంటామంటే కాన్వెక్స్ అని చెప్పొచ్చా? ఏమని చెప్పొచ్చు? ఇది కాన్వెక్స్. ఓకేనా? కాన్వెక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది కూడా సేమ్ కదా, బ్యాక్ సైడ్ ఇటువైపు ఉన్నది కూడా సేమ్, ఇది కాన్వెక్స్. ఓకేనా? సో కాన్వెక్స్ అంటే కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్, ఈ రెండు కాన్వెక్స్ మిర్రర్లు కనుక కలిస్తే దాన్ని మనం ఏమంటామంటే బై కాన్వెక్స్ లెన్స్ అంటాం. దీన్ని, ఈ లెన్స్ని మనం ఏమంటామంటే బై కాన్వెక్స్ లెన్స్. ఓకేనా? సో ఇది జనరల్గా బై కాన్వెక్స్ లెన్స్. ఓకేనా? సో ఎందుకు బై కాన్వెక్స్ అంటే ఒక కాన్వెక్స్ నెక్స్ట్ రెండు కాన్వెక్స్లు, అంటే ఫస్ట్ కాన్వెక్స్ అండ్ సెకండ్ కాన్వెక్స్ రెండు మిక్స్ అవుతున్నాయి కాబట్టి, రెండు కంబైన్డ్ అవుతున్నాయి కాబట్టి బై కాన్వెక్స్ లెన్స్ అంటాం. ఓకేనా? అంటే 2 సేమ్ లెన్సెస్ అనేది మీట్ అవుతున్నాయి, ఏంటి బౌండ్ అవుతున్నాయి కాబట్టి బై కాన్వెక్స్ లెన్స్ అంటాం. ఇది జనరల్గా బై కాన్కేవ్ అండ్ బై కాన్వెక్స్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ లెన్స్. సో నెక్స్ట్ లెన్స్ చూడండి, ఇది లాస్ట్ లెన్స్ అండి. సో ఈ లాస్ట్ లెన్స్ ఏంటంటే, సో ఈ లాస్ట్ దాన్ని ఏమని చెప్పాం మనం అంటే కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్. ఓకేనా? కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్. ఓకేనా? చూడండి ఈ లెన్స్ కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అనేది ఇన్స్టెంట్ అయింది అనుకోండి, ఈ డైరెక్షన్లో ఇన్స్టెంట్ అవుతే ఈ మిర్రర్ని మనం ఏమంటాం? జనరల్గా కాన్కేవ్ మిర్రర్ అంటాం కదా, కాన్కేవ్ మిర్రర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ సైడ్ని మనం ఏమన్నాం? కాన్కేవ్ అన్నాం, కాన్కేవ్. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిర్రర్ కనుక తీసుకోము అనుకోండి, ఈ మిర్రర్ కనుక తీసుకుంటే, సో ఈ డైరెక్షన్లో ఉంది కదా మిర్రర్, ఈ మిర్రర్ని మనం ఏమంటామంటే కాన్వెక్స్ అంటాం. ఏమంటాం దీన్ని? కాన్వెక్స్. అంటే ఒకటేమో కాన్కేవ్, రెండోదేమో కాన్వెక్స్. అంటే కాన్కేవ్ కాన్వెక్స్ రెండు మిక్స్ అయినాయి కాబట్టి దీన్ని కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ అంటాం. ఏమంటాం దాన్ని? కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్. సో ఇవి జనరల్గా క్లాసిఫికేషన్ ఆఫ్ లెన్సెస్. తర్వాత చూడండి, ఆల్రెడీ చెప్పాను అమాంగ్ ఆల్ ద లెన్సెస్. ఓకేనా? చూడండి ఒకసారి. సో అమాంగ్ ఆల్ ద లెన్సెస్ ఓన్లీ 2 లెన్సెస్ అనేది యూజ్ చేస్తామండి. ఫస్ట్ లెన్స్ ఏంటంటే బై కాన్కేవ్ లెన్స్ అండ్ సెకండ్ లెన్స్ ఏంటంటే బై కాన్వెక్స్ లెన్స్. అంటే సో ఇవి రెండే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవి రెండే జనరల్గా ఇంపార్టెంట్ లెన్సెస్. సో జనరల్గా హ్యూమన్ ఐ డిఫెక్ట్లో కూడా వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఏంటి అంటే బై కాన్కేవ్ లెన్స్ అండ్ బై కాన్వెక్స్. ఇది చూద్దాం ఒకసారి. బై కాన్కేవ్ అండ్ బై కాన్వెక్స్ లెన్స్లో డయాగ్రామ్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇవి కదా బై కాన్కేవ్ అండ్ బై కాన్వెక్స్. ఓకే, సో ఇది జనరల్గా బై కాన్వెక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ బై కాన్కేవ్ చూడండి, బై కాన్కేవ్ని జనరల్గా కాన్కేవ్ లెన్స్ కూడా అనొచ్చండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. బై కాన్కేవ్ అని అనొచ్చు, లేదంటే కాన్వెక్స్ లెన్స్ అనాలి. లెన్స్ అన్నామంటే జనరల్గా అది 2 మిర్రర్స్ ఉంటాయి. లెన్స్ అన్నామంటే 2 మిర్రర్స్ ఉంటాయి. మళ్ళీ ఓన్లీ మిర్రర్ అన్నామంటే ఒకటే ఉంటుంది. ఓకేనా? సో 2 మిర్రర్స్ ఉన్నాయి కలిసినాయి అంటే జనరల్ దాన్ని లెన్స్ అంటాం. కాబట్టి బై కాన్కేవ్ లెన్స్ అయినా అనొచ్చు, లేదంటే కాన్కేవ్ లెన్స్ కూడా అనొచ్చు. ఎందుకంటే లెన్స్ అంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా 2 కాన్కేవ్ మిర్రర్స్ అనేది అందులో ఉంటాయి. ఓకేనా? కాబట్టి బై కాన్కేవ్ లెన్స్ అన్నా కానీ కాన్కేవ్ లెన్స్ అన్నా రెండు సేమ్. సో ఇది జనరల్గా బై కాన్కేవ్ అండ్ కాన్వెక్స్, బై కాన్కేవ్ లేదా కాన్కేవ్ లెన్స్. ఓకేనా? చూడండి ఈ కాన్కేవ్ లెన్స్ కనుక తీసుకుంటే లేదా బై కాన్కేవ్ లెన్స్ కనుక తీసుకుంటే, సో ఈ మిడిల్ పాయింట్ ఉంది అండి, ఈ సెంటర్ పాయింట్. ఓకేనా? సెంటర్ పాయింట్ కనుక తీసుకుంటే, సో ఎట్ ద సెంటర్ ఆఫ్ ది మిర్రర్ లెన్స్, సెంటర్ ఆఫ్ ది లెన్స్ అనేది జనరల్గా సో థిన్గా ఉంటుందండి. ఓకేనా? థిన్ అంటే సెంటర్ ఆఫ్ ది లెన్స్ అనేది జనరల్గా థిన్గా ఉంటుంది, అంటే ఏంటంటే పలసగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అండి ఈ ఎడ్జెస్ కనుక తీసుకుంటే ఇది ఇక్కడ ఎడ్జెస్ కనుక తీసుకుంటే ఎడ్జెస్ ఎలా ఉంటాయంటే థిక్గా ఉంటాయి.
ఓకేనా, థిక్ అంటే సో ఇక్కడ సెంటర్ ఆఫ్ ది, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగారు. ఎలా అడిగారు అంటే క్వశ్చన్, సో ఇన్ ద కాన్కేవ్ మిర్రర్ సో ఎట్ ద ఎడ్జెస్ ఆప్షన్ ఇలా ఇచ్చారు, థిన్, థిక్, లేదంటే సేమ్ సైజ్ ఇలా ఇస్తారు. కాబట్టి సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బై కాన్కేవ్, ఓకేనా. సో నేను చూడండి ఇది బై కాన్కేవ్ లెన్స్, ఓకేనా. సో ఈ బై కాన్కేవ్ లెన్స్లో ఏంటంటే మిడిల్ ఆఫ్ ది లెన్స్ ఏమో థిన్గా ఉంటుంది అండ్ ఎడ్జెస్ ఏమో థిక్గా ఉంటాయి, ఓకేనా. అంటే ఎడ్జెస్కి వచ్చేసరికి ఎక్కువ మందం ఉంటుందండి, జనరల్గా మందం అంటే కదా థిక్నెస్, ఎక్కువ థిక్ అనేది ఎడ్జెస్ దగ్గర ఉంటుంది అండ్ మిడిల్లో థిన్గా ఉంటుంది, ఓకేనా. దాన్ని జనరల్గా కాన్వెక్స్, అది బై కాన్కేవ్ లెన్స్ అంటాం. తర్వాత ఇది నెక్స్ట్ చూడండి, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ బై కాన్కేవ్ లెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ బై కాన్కేవ్ లెన్స్ అనేది డైవర్జింగ్ లెన్స్ అనొచ్చు. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఏమంటామంటే జనరల్గా డైవర్జింగ్ లెన్స్. సో డైవర్జింగ్ లెన్స్ ఎందుకు డైవర్జింగ్ లెన్స్ అంటామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ లైట్ రేస్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇట్ విల్ బి సపరేటెడ్, ఓకేనా. సపరేట్ అయ్యకుండా ఇలా పాస్ అవుతే డైవర్జింగ్ అంటే సపరేటింగ్. కాబట్టి రేస్ని సపరేట్ చేస్తుంది కాబట్టి ఈ లెన్స్ని మనం జనరల్గా ఏంటంటే డైవర్జింగ్ లెన్స్ అంటాం, ఓకేనా. సో చూడండి ఇక్కడ డైవర్జింగ్ మీనింగ్ ఏంటంటే సపరేషన్, ఓకేనా. సపరేట్ ద రిఫ్లెక్టర్ రేస్, కాబట్టి డైవర్జింగ్ లెన్స్ అంటాం, ఓకేనా. ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, ఆల్ రేస్ అనేది సో గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంది అంటే బై కాన్కేవ్ లెన్స్లో. కాబట్టి ఈ బై కాన్కేవ్ లెన్స్ని మనం డైవర్జింగ్ లెన్స్ అనొచ్చు, లేదంటే సపరేటింగ్ లెన్స్ అని కూడా అనొచ్చు, ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ బై కాన్వెక్స్ అంటే ఇది కదా. బై కాన్వెక్స్ అంటే ఇక్కడ ఎలా ఉంది చూడండి, ఇది సో మిడిల్ పార్ట్ తీసుకున్నాం అనుకోండి, అంటే సెంటర్ ఆఫ్ ది లెన్స్ ఎలా ఉందండి, ఇది సెంటర్ ఆఫ్ ది లెన్స్ అనేది థిక్గా ఉంది కదా, సెంటర్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ థిక్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎడ్జెస్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఎడ్జెస్ కనుక తీసుకుంటే ఎలా ఉంది చూడండి, ఎడ్జెస్ దగ్గర ఎలా ఉందంటే ఇట్ విల్ బి థిన్, ఓకేనా. అంటే ఇక్కడ ఏమంటాం థిక్నెస్ అనేది మిడిల్లో ఎక్కువగా ఉంటుంది బై కాన్వెక్స్లో, అండ్ ఎడ్జెస్ దగ్గర థిక్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి దీని నుండి ఏం చెప్పొచ్చు అంటే కాన్వెక్స్ లెన్స్ ఈజ్ థిక్ ఎట్ ద మిడిల్ ఆర్ థిక్ ఎట్ ది సెంటర్ అండ్ థిన్ ఎట్ ది ఎడ్జెస్, ఓకేనా. ఎడ్జెస్ దగ్గర సో సన్నం ఉంటుంది, నెక్స్ట్ సెంటర్ దగ్గర ఎలా ఉంటుంది అంటే థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి సో ఈ లెన్స్ని ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ చూడండి, సో మిడిల్ అనేది ఏమంటారు దాన్ని థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంది, ఎడ్జెస్ అనేది థిక్నెస్ అనేది తక్కువగా ఉంది, ఓకేనా. కాబట్టి ఈ లెన్స్ని జనరల్గా బై కాన్వెక్స్ లెన్స్ అంటాం. సో ఇక్కడ ఏమైతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ రేస్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయినాయి అనుకోండి, ఓకేనా. రేస్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు అన్ని రేస్ అనేది ఒక పాయింట్ దగ్గర మీట్ చేస్తుంది, ఓకేనా. ఒక పాయింట్ దగ్గర మీట్ చేస్తుంది అంటే ఏంటి, ఇక్కడ all the reflected rays will meet at one point. కాబట్టి ఈ లెన్స్ని మనం ఏమంటామంటే జనరల్గా కన్వర్జింగ్ లెన్స్ అంటాం. ఏమంటాం దీన్ని, సో బై కాన్వెక్స్ లెన్స్ని జనరల్గా కన్వర్జింగ్ లెన్స్ అంటాం. సో ఈ బై కాన్వెక్స్ లెన్స్ని సో ఏమని చెప్తామంటే కన్వర్జింగ్ లెన్స్ అంటాం. కన్వర్జింగ్ లెన్స్. కన్వర్జింగ్ అంటే ఏంటంటే ఆల్ ద రేస్ విల్ మీట్ ఎట్ వన్ పాయింట్ ఆర్ మీటింగ్, ఓకేనా. సో అన్ని రేస్ అనేది ఒక దగ్గర మీట్ అవుతే దాన్ని కన్వర్జింగ్ లెన్స్ అంటాం. ఒకవేళ అన్ని రేస్ అనేది సపరేట్ అయిపోతే దాన్ని డైవర్జింగ్ లెన్స్ అంటాం, ఓకేనా. కాబట్టి ఇక్కడ బై కాన్కేవ్ లెన్స్ ఈజ్ డైవర్జింగ్ లెన్స్, బై కాన్వెక్స్ లెన్స్ ఈజ్ కన్వర్జింగ్ లెన్స్. రిమెంబర్ దట్ పాయింట్, ఓకేనా. అండ్ వన్ మోర్ పాయింట్ అంటే ఈ మిర్రర్స్ కనుక తీసుకుంటే మిర్రర్స్ అనేది రివర్స్ ఉంటుందండి. మిర్రర్స్లో రివర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి, కాన్కేవ్ మిర్రర్, ఓకేనా. సో కాన్కేవ్ మిర్రర్ కనుక తీసుకుంటే సో ఈ కాన్కేవ్ మిర్రర్ అనేది ఏంటంటే జనరల్గా కాన్కేవ్ ఈజ్ కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. ఏమంటాం దీన్ని, కన్వర్జింగ్ మిర్రర్ అంటే మిర్రర్ అంటున్నాను చూడండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మిర్రర్ అన్నప్పుడేమో కాన్కేవ్ ఏమో కన్వర్జింగ్, లెన్స్ అన్నప్పుడు కాన్కేవ్ అంటే ఏంటి ఇక్కడ డైవర్జింగ్, సపరేట్ అయిపోతుంది, ఓకేనా. కాబట్టి లెన్స్ అన్నప్పుడేమో డైవర్జింగ్ లెన్స్ అంటాం, నెక్స్ట్ మిర్రర్ అన్నప్పుడేమో కన్వర్జింగ్ మిర్రర్ అంటాం, ఓకేనా. సో నెక్స్ట్ కాన్వెక్స్ కేసులో కూడా సేమ్. సో కాన్వెక్స్ తీసుకున్నాం అనుకోండి, కాన్వెక్స్ తీసుకుంటే ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్ అండి, లెన్స్ కాదు ఇక్కడ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ కనుక తీసుకుంటే సో ఈ మిర్రర్ని మనం ఏమంటాం అంటే జనరల్గా సో ఈ మిర్రర్ని డైవర్జింగ్ మిర్రర్ అంటాం. ఏమంటాం దీన్ని, డైవర్జింగ్ మిర్రర్, ఓకేనా. సో ఈ పాయింట్ చాలాసార్లు అడిగారండి ఎగ్జామ్లో, చాలాసార్లు అడిగారు. డిఫరెన్స్ అంటే ఇక్కడ ఇది మిర్రర్ అన్నప్పుడు కాన్కేవ్ ఉంటే కన్వర్జింగ్, సో మిర్రర్ అన్నప్పుడు కాన్వెక్స్ ఉంటే డైవర్జింగ్. తర్వాత ఎగ్జాక్ట్లీ రివర్స్ ఏంటంటే లెన్స్ ఉన్నది అనుకోండి, బై కాన్కేవ్ లెన్స్ ఉందంటే ఈ బై కాన్కేవ్ లెన్స్ ఉందంటే ఇట్ విల్ బి డైవర్జింగ్, ఓకేనా, డైవర్జింగ్.
సో డైవర్జింగ్ ఏదంటాం, బై కాన్కేవ్ని డైవర్జింగ్ అంటాం, తర్వాత ఈ కాన్వెక్స్ని ఏమంటాం, కన్వర్జింగ్ అంటాం. ఓకేనా, అంటే కాన్కేవ్ లెన్స్ ఏమో డైవర్జింగ్, కాన్వెక్స్ లెన్స్ ఏమో కన్వర్జింగ్. నెక్స్ట్ మిరర్స్కి వచ్చేసరికి కాన్కేవ్ ఏమో కన్వర్జింగ్, కాన్వెక్స్ ఏమో డైవర్జింగ్. ఓకేనా, ఇవి జనరల్గా కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్, కన్వర్జింగ్ మిర్రర్ యాజ్ వెల్ యాజ్ డైవర్జింగ్ మిర్రర్. ఓకేనా, ఇవి జనరల్గా సమ్ పాయింట్స్ రిలేటెడ్ టు ది లెన్సెస్. ఓకేనా, నెక్స్ట్ సో నెక్స్ట్ ఏంటి, లెన్స్ ఫార్ములా, పవర్ ఆఫ్ లెన్స్ అండ్ మ్యాగ్నిఫికేషన్. ఓకేనా, ఫస్ట్ లెన్స్ ఫార్ములా గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో లెన్స్ ఫార్ములా. సో లెన్స్ ఫార్ములా ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్, ఓకేనా, ద రిలేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్. ఓకేనా, అంటే లెన్స్ ఫార్ములా ఏమని చెప్పవచ్చు అంటే ద రిలేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ, ఇమేజ్ డిస్టెన్స్ వి అండ్ ఫోకల్ లెంత్ ఎఫ్. ఓకేనా, అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి, ఇమేజ్ డిస్టెన్స్కి, ఫోకల్ లెంత్కి, ఈ 3 టర్మ్స్కి మధ్య ఉండే రిలేషన్ని లెన్స్ ఫార్ములా అంటాం. ఓకేనా, సో ఈ రిలేషన్ చూడండి ఎలా ఉంటుందంటే లెన్స్ ఫార్ములా 1/f, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఓకేనా, 1/v మైనస్ 1/u. కాబట్టి ఇక్కడ 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. కాబట్టి ఇక్కడ v అంటే ఏంటంటే ఇక్కడ v అంటే ఏంటంటే ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్. అండ్ ఇక్కడ u అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఓకేనా, సో u ఏమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v ఏమో ఇమేజ్ డిస్టెన్స్. మరి f ఏంటి ఇక్కడ, f అంటే ఏంటంటే ఫోకల్ లెంత్, f ఈజ్ ఫోకల్ లెంత్. ఓకేనా, కాబట్టి 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. ఓకేనా, సో ఇది జనరల్గా లెన్స్ ఫార్ములా. అండ్ మిర్రర్ ఫార్ములా కూడా ఉంటుందండి. మిర్రర్ ఫార్ములా ఏంటంటే సేమ్ ఫార్ములా, ఇన్ ద ప్లేస్ ఆఫ్ మైనస్ ఇట్ విల్ బి టేకెన్ ప్లేస్. ఓకేనా, అంటే సేమ్ 1/v ప్లస్ 1/u ఈజ్ ఈక్వల్స్ టు 1/f, లేదంటే 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v అని చెప్పి తీసుకోవచ్చు. ఇది లెన్స్ ఫార్ములా కదా. నెక్స్ట్ మిర్రర్ ఫార్ములా చూడండి. మిర్రర్ ఫార్ములా ఎలా ఉంటుందంటే మిర్రర్ ఫార్ములా అనేది 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. ఇది జనరల్గా మిర్రర్ ఫార్ములా. మరి డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ ఏముంది ఇక్కడ, ఈ మధ్యలో మైనస్ ఉంది కదా. సో లెన్స్ అయితేనేమో మైనస్, సో మిర్రర్ అయితేనేమో ప్లస్, అది ఓన్లీ డిఫరెన్స్. అంటే ఇక్కడ లెన్స్ ఫార్ములా అంటే 1/v మైనస్ 1/u అండ్ మిర్రర్ ఫార్ములా అంటే 1/u ప్లస్ 1/v. ఇది జనరల్గా మిర్రర్ ఫార్ములా అండ్ లెన్స్ ఫార్ములా. టర్మినాలజీస్ అన్ని సేమ్. ఇది ఫోకల్ లెంత్ అంటాం, u ఏమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v ఏమో ఇమేజ్ డిస్టెన్స్. ఓకేనా, సో ఈ టర్మినాలజీస్ అన్ని సేమ్, కానీ లెన్స్ ఫార్ములాలో మైనస్ ఉంటుంది, నెక్స్ట్ మిర్రర్ ఫార్ములాలో ప్లస్ ఉంటుంది. ఓకేనా, ఇది జనరల్గా ఏంటి లెన్స్ ఫార్ములా. ఓకేనా, సింపుల్ ప్రాబ్లమ్స్లో జనరల్గా ఇస్తూ ఉంటారండి రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఉండి ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడం, లేదంటే ఫోకల్ లెంత్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఉండి ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఆ కేసులో ఈ ఫార్ములాస్ అనేది జనరల్గా యూజ్ చేస్తాం. ఓకేనా, అక్కడ మెన్షన్ చేస్తాడు మిర్రరా లేదంటే లెన్సా అని చెప్పేసి మెన్షన్ చేస్తాడు. లెన్స్ అన్నప్పుడేమో ఈ ఫార్ములా యూజ్ చేయాలి, మిర్రర్ అన్నప్పుడేమో ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటంటే పవర్ ఆఫ్ లెన్స్. ఓకేనా, పవర్ ఆఫ్ లెన్స్ చూడండి. వాట్ ఈజ్ పవర్ ఆఫ్ లెన్స్? సో పవర్ ఆఫ్ లెన్స్ అంటే డెఫినేషన్ అంటే ఏంటంటే ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ అండి. ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈజ్ నోన్ యాజ్ పవర్ ఆఫ్ లెన్స్. ఓకేనా, అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈజ్ నోన్ యాజ్ పవర్ ఆఫ్ లెన్స్. సో p ఈజ్ ఈక్వల్స్ టు 1/f. ఓకేనా, 1/f అంటే దీని నుండి ఏం చెప్పొచ్చు అంటే పవర్ ఆఫ్ లెన్స్ అంటే లెన్స్ పవర్ అండి. ఓకేనా, సో లెన్స్ పవర్ అంటే జనరల్గా మనము హ్యూమన్ హై స్ట్రక్చర్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, హ్యూమన్ హై స్ట్రక్చర్లో ఏంటంటే హై యొక్క లెన్స్ అనేది దాని యొక్క పవర్ తగ్గిందంటే ఆటోమేటిక్గా కన్వర్జింగ్ లేదా డైవర్జింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. దాని ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ లెన్స్ అనేది తగ్గుతుంది. ఓకేనా, సో పవర్ ఆఫ్ లెన్స్ తగ్గడం అంటే ఇండైరెక్ట్ ఏంటంటే ఫోకల్ లెంత్ అనేది పెరగడం. ఓకేనా, చూడండి ఇక్కడ పవర్ ఆఫ్ లెన్స్ అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే పవర్ ఆఫ్ లెన్స్ p ఈజ్ ఈక్వల్స్ టు 1/f అండి. అంటే పవర్ ఆఫ్ లెన్స్ p ఈజ్ ఈక్వల్స్ టు 1/f అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. ఓకేనా, రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈజ్ నోన్ యాజ్ పవర్ ఆఫ్ లెన్స్. దీని నుండి ఏం చెప్పొచ్చు అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫోకల్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకుందాం. ఓకేనా, అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్ అనేది ఇంక్రీజ్ అయిందంటే పవర్ ఆఫ్ లెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. ఫోకల్ లెంత్ అంటే ఏం చెప్పాము ఇక్కడ, మళ్ళీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే పోల్ నుండి ఫోకల్ పాయింట్, అంటే పోల్ నుండి ఫోకల్ పాయింట్కి ఉండే డిస్టెన్స్ని జనరల్గా ఫోకల్ లెంత్ fతో రిప్రజెంట్ చేస్తాం.
ఓకేనా. అంటే పోల్ నుంచి ఫోకల్ పాయింట్కి ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం. ఈ ఫోకల్ లెంత్ కనుక ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఫోకల్ లెంత్ అంటే ఈ డిస్టెన్స్ కనుక పెరిగిందంటే దెన్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, పవర్ ఆఫ్ లెన్స్ అనేది తగ్గుతుంది. ఓకేనా. అంటే ఇప్పుడు పవర్ ఆఫ్ లెన్స్ తగ్గిందంటే దాని యొక్క కెపాసిటీ అంటే పవర్ తగ్గినట్టే కదా, అంటే లెన్స్ అనేది నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఫోకల్ లెంత్ అనేది పెరిగింది, ఫోకల్ లెంత్ అనేది పెరిగిందంటే దాని ఆటోమేటిక్గా పవర్ అనేది తగ్గుతుంది. కాబట్టి సో ఇక్కడ ఏదైనా లెన్స్ తీసుకున్నా సరే దాని పవర్ అనేది ఎక్కువగా ఉండాలి అంటే, పవర్ అనేది ఎక్కువగా ఉండాలంటే ఫోకల్ లెంత్ అనేది తక్కువగా ఉండాలి. ఓకేనా, అది జనరల్గా సో పవర్ ఆఫ్ లెన్స్. చూడండి మరి యూనిట్స్ ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్లో వాళ్ళు యూనిట్స్ అడుగుతూ ఉంటారు. సో పవర్ ఆఫ్ లెన్స్ యూనిట్స్ ఆర్, సో జనరల్ చూడండి ఈ పవర్ ఆఫ్ లెన్స్ 1/f కదా, 1/. ఈ ఫోకల్ లెంత్ని జనరల్గా మీటర్స్లో మెజర్ చేస్తాం. సో ఫోకల్ లెంత్ని జనరల్గా మీటర్స్లో మెజర్ చేస్తాం, మీటర్. సో మీటర్స్లో మెజర్ చేస్తాం. సో దీని నుండి మనం ఏమని తీసుకోవచ్చు అంటే సో మీటర్ ఇన్వర్స్ అని చెప్పేసి తీసుకోవచ్చా, మీటర్ ఇన్వర్స్ అంటే 1/మీటర్ = మీటర్ ఇన్వర్స్. సో కాబట్టి ఇక్కడ మీటర్ ఇన్వర్స్ అంటే ఏంటంటే మీటర్ ఇన్వర్స్ని మనము డయాప్టర్ అంటాం. ఏమంటాం దీన్ని, డయాప్టర్. ఓకేనా, డయాప్టర్. ఓకే, కాబట్టి పవర్ ఆఫ్ లెన్స్ = 1/f. సో ఇక్కడ ఫోకల్ లెంత్ అనేది పెరిగిందంటే పవర్ ఆఫ్ లెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో యూనిట్స్ ఏంటంటే 1/మీటర్, 1/మీటర్ అనొచ్చు లేదా మీటర్ పవర్ -1 అనొచ్చు. ఈ మీటర్ పవర్ -1ని మనం డయాప్టర్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి డయాప్టర్, చాలా ఎగ్జామ్లో సో అడిగారు. ఓకేనా, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ అంటారు. పవర్ ఆఫ్ లెన్స్ యూనిట్ ఏంటి అంటే డయాప్టర్. ఓకేనా, నెక్స్ట్ ఇది జనరల్గా లెన్స్ ఫార్ములా, పవర్ ఆఫ్ లెన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ చూడండి మ్యాగ్నిఫికేషన్. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఈస్ మ్యాగ్నిఫికేషన్. ఓకే, సో మ్యాగ్నిఫికేషన్కి ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. జనరల్గా ఇది ఏం లెన్స్ అండి ఇది, సో విచ్ లెన్స్ ఇట్ ఈస్ బైకాన్వెక్స్ లెన్స్ కదా, బైకాన్వెక్స్ లెన్స్ లేదా కాన్వెక్స్ లెన్స్ కూడా అనొచ్చు. ఏమనొచ్చు, ఇది కాన్వెక్స్ లెన్స్, బైకాన్వెక్స్ లెన్స్ లేదా కాన్వెక్స్ లెన్స్ అనొచ్చు. చూడండి ఈ కాన్వెక్స్ లెన్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఒకటి చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్లేస్ అయింది, ఆబ్జెక్ట్ అనేది పోల్కి నెక్స్ట్ ఫోకల్ పాయింట్కి. ఓకేనా, పోల్కి ఫోకల్ పాయింట్ కనుక ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ అవుతే సో రేస్ అనేది ఇలా పాస్ అవుతాయి కదా, రేస్ అనేది ఇలా పాస్ అయినప్పుడు సో ఇదేంటి జనరల్గా బైకాన్వెక్స్ లెన్స్ అంటే ఇది ఇలా ఈ రే అనేది ఇలా సో రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రే అనేది ఇలా పాస్ అవుతున్నప్పుడు ఏంటంటే సో ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ది పోల్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ 2 రిఫ్లెక్ట్ రేస్ అనేది ఇలా ఎక్స్టెండ్ చేసినాం అనుకోండి బ్యాక్ సైడ్, జనరల్గా ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఈ లెన్సెస్లో. తర్వాత ఈ కేసులో చూడండి జనరల్గా ఇక్కడ నుండి అంటే ఇదేంటండి, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా, ఇది ఆబ్జెక్ట్ ఓ అని చెప్పేసి రాస్తున్నాను, ఆబ్జెక్ట్. తర్వాత ఇదేమంటాం జనరల్గా, ఇది ఇమేజ్. ఓకేనా, సో ఇది ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఇది ఇమేజ్. సో కాబట్టి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ అంటాం కదా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ అంటాం. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ని జనరల్గా ఇమేజ్ డిస్టెన్స్ అంటాం, దాన్ని వి అంటాం, ఇమేజ్ డిస్టెన్స్ వి. తర్వాత నెక్స్ట్ చూడండి ఇది ఆబ్జెక్ట్ కదా, దీని హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, అంటే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే జనరల్గా ఏంటంటే సో h0 అని చెప్పేసి తీసుకుంటాం, సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. తర్వాత సో ఇమేజ్ ఏమంటాం దీన్ని జనరల్గా h0 అనేది hi ఈజ్ ద ఇమేజ్ ఆర్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్. చూడండి ఈ కేసులో ఏమైందంటే h0 అనేది hi కంటే తక్కువనే ఉంది కదా, h0 అనేది hi కంటే తక్కువనే ఉంది. అంటే చూడండి సో ఈ కేసులో అంటే h0 ఈస్ లెస్ విత్ కంపేర్ టు ది hi. దీని నుంచి మ్యాగ్నిఫికేషన్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ రేషియో బిట్వీన్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ టు ది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకేనా, అంటే ఆబ్జెక్ట్ హైట్కి తర్వాత ఇమేజ్ హైట్కి మధ్య ఉండే ఏంటి రేషియోని జనరల్గా మ్యాగ్నిఫికేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, కాబట్టి చూడండి ఇక్కడ మ్యాగ్నిఫికేషన్. ఓకే, సో మ్యాగ్నిఫికేషన్ దీన్ని జనరల్గా ఎంతో రిప్రజెంట్ చేస్తామండి, ఎంతో. సో ఈ రేషియో ఏంటంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ టు ది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇది జనరల్గా ఫార్ములా ఆర్ డెఫినేషన్ ఫర్ మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ డెఫినేషన్ ఏంటంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అంటే ఈ హైట్ ఆఫ్ ది ఇమేజ్ అంటే hi/h0 అండి, అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఈ రేషియోని మనం ఏమంటాం జనరల్గా మ్యాగ్నిఫికేషన్ అంటాం, m = hi/h0. లేదా ఇలా కూడా చెప్పొచ్చు, ఎలా చెప్పొచ్చు అంటే ఆర్ మ్యాగ్నిఫికేషన్ m = సో ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని కూడా చెప్పొచ్చు.
ఏమని చెప్పొచ్చు ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అండ్ ఈ కేసులో ఏంటంటే మైనస్ తీసుకుంటామండి, ఎందుకంటే సైన్ కన్వెన్షన్స్. విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం సైన్ కన్వెన్షన్స్ని. అంటే ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి ఎప్పుడు పాజిటివ్ అండ్ ఎప్పుడు నెగిటివ్, నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్కి ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్. సో వాటిని జనరల్గా సైన్ కన్వెన్షన్స్ అంటాం. అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఎందుకు మైనస్ అనేది. ఓకేనా, చూడండి ఇక్కడ m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ v బై u అండి. ఓకేనా, అంటే సో ఇలా అయినా చెప్పొచ్చు లేదంటే ఇలా అయినా చెప్పొచ్చు. ఓకేనా, డెఫినేషన్ ఏమో చెప్పొచ్చు, ఇట్ ఈస్ ఎ రేషియో బిట్వీన్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ టు ది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఆర్ ఇట్ ఈస్ ఎ రేషియో బిట్వీన్ సో ఇమేజ్ డిస్టెన్స్ టు ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఓకేనా, సో కాబట్టి దీని నుండి మనం ఏమని చెప్పొచ్చు అంటే m ఈజ్ ఈక్వల్స్ టు h0 బై hi బై h0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ v బై u. సో ఇది జనరల్గా మ్యాగ్నిఫికేషన్ కంప్లీట్ ఫార్ములా. ఓకేనా, సో m ఈజ్ ఈక్వల్స్ టు hi బై h0 ఈక్వల్స్ టు మైనస్ v బై u. ఓకేనా, ఇది జనరల్గా మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. చూడండి ఇక్కడ ఒక 3 కండిషన్స్ ఉంటాయండి, జస్ట్ అబ్జర్వ్ 3 కండిషన్స్. ఇది hi కదా, ఓకే ఫైన్. సో 3 కండిషన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ m ఈజ్ లెస్ దెన్ 1 అయింది అనుకోండి, m ఈజ్ లెస్ దెన్ 1 అయిందంటే మ్యాగ్నిఫికేషన్ అనేది 1 అయింది, అంటే 1 కంటే తక్కువగా, అంటే లెస్ దెన్ 1 అయినప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది. చూడండి లెస్ దెన్ 1 కండిషన్లో చూడండి జనరల్గా మ్యాగ్నిఫికేషన్ అంటే వాల్యూ ఏంటి, మనం జనరల్గా మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే ఫార్ములా ఏంటి hi. ఓకేనా, hi బై h0 కదా, hi బై h0 లెస్ దెన్ 1. ఓకేనా, సో hi బై h0 లెస్ దెన్ 1. ఫ్రమ్ దిస్ hi ఈజ్ లెస్ దెన్ h0. సో hi ఈజ్ లెస్ దెన్ h0 అంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ అనేది తక్కువగా ఉన్నప్పుడు 1 కంటే, ఓకేనా, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ అనేది 1 కంటే తక్కువగా ఉన్నప్పుడు సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కంటే తక్కువగా ఉంటుంది. ఓకేనా, అంటే ఓకేనా ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఇమేజ్ సైజ్ తక్కువ ఉండి ఆబ్జెక్ట్ సైజ్ అనేది ఎక్కువగా ఉందంటే మ్యాగ్నిఫికేషన్ అనేది 1 కంటే తక్కువగా ఉంటుంది. ఇది ఫస్ట్ కండిషన్. ఓకేనా, జనరల్గా ఈ కండిషన్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం, ఇమేజ్ అనేది తక్కువగా ఉండాలి, ఆబ్జెక్ట్ అనేది ఎక్కువగా ఉండాలి. సో ఇమేజ్ తక్కువ ఆబ్జెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే బియాండ్ సి అండి, అంటే సికి బ్యాక్ సైడ్ కనుక ఆబ్జెక్ట్ ప్లేస్ అయితే ఇమేజ్ అనేది బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఓకేనా, అంటే సికి ఎఫ్కి మధ్యలో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సికి ఎఫ్కి మధ్యలో ఇమేజ్ ఫామ్ అవుతుందంటే ఇమేజ్ సైజ్ అనేది తగ్గుతుంది, అంటే ఇమేజ్ సైజ్ తక్కువగా ఉంటుంది ఆబ్జెక్ట్ సైజ్తో కంపేర్ చేస్తే. కాబట్టి ఆ కేసులో ఏంటంటే బియాండ్ సి కేసులో సో మ్యాగ్నిఫికేషన్ వాల్యూ అనేది లెస్ దెన్ 1 ఉంటుంది. ఇది ఫస్ట్ కండిషన్. ఓకేనా, నెక్స్ట్ కండిషన్ చూడండి, నెక్స్ట్ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ m ఈజ్ గ్రేటర్ దెన్ 1 అనుకుందాం, m ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఆర్ లేదంటే m ఈజ్ ఈక్వల్స్ టు 1 తర్వాత తీసుకుందాం. m ఈజ్ గ్రేటర్ దెన్ 1 అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి, అంటే m వాల్యూ అనేది 1 కంటే ఎక్కువ ఉంది అనుకోండి. సో సేమ్ m వాల్యూ ఏంది ఇక్కడ hi బై h0 కదా, hi బై h0 గ్రేటర్ దెన్ 1. తర్వాత hi ఈజ్ గ్రేటర్ దెన్ h0, అంటే ఏంటి కండిషన్ చూడండి, hi ఈజ్ గ్రేటర్ దెన్ h0 అంటే సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ కంటే ఎక్కువగా ఉండాలి. ఓకేనా, అంటే ఆబ్జెక్ట్ తక్కువగా ఉండాలి, ఇమేజ్ సైజ్ అనేది ఎక్కువగా ఉండాలి. ఆబ్జెక్ట్ సైజ్ తక్కువ ఉండి ఇమేజ్ సైజ్ ఎక్కువ అనేది ఏ కేసులో ఉంటుంది, అంటే ఆబ్జెక్ట్ అనేది బిట్వీన్ సి అండ్ ఎఫ్, దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ అనేది బియాండ్ సి, ఆ కేసులో ఇమేజ్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ కేసు కూడా తీసుకోవచ్చు అండి. ఏ కేసు అంటే సో ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి, అంటే ఫోకల్ పాయింట్కి పోల్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ కనుక పెడితే ఇమేజ్ అనేది బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అవుతుంది కదా, బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయినప్పుడు కూడా సో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది విత్ కంపేర్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్. ఓకేనా, కాబట్టి ఈ కండిషన్లో ఏంటంటే ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఆబ్జెక్ట్ అనేది సి అండ్ ఎఫ్కి మధ్యలో కనుక పెడితే సో ఇమేజ్ అనేది బియాండ్ సి అవుతుంది. ఆ కేసులో సో ఏంటి hi ఈజ్ గ్రేటర్ దెన్ h0 అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, ఇది జనరల్గా సో సెకండ్ కండిషన్. సి ద థర్డ్ కండిషన్. సో థర్డ్ కండిషన్ ఏంటంటే m ఈజ్ ఈక్వల్ టు 1, m అనేది 1కి ఈక్వల్ అయినప్పుడు, అయినప్పుడు చూడండి కండిషన్ ఇక్కడ hi బై h0 కదా, hi బై h0 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఫ్రమ్ దిస్ hi ఈజ్ ఈక్వల్స్ టు h0 కదా, hi ఈజ్ ఈక్వల్స్ టు h0 అంటే ఇక్కడ కండిషన్ చూడండి, ఇది hi ఈజ్ ఈక్వల్ టు h0 అండి. hi ఈజ్ ఈక్వల్ టు h0 అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ అండ్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది సేమ్ ఉంటాయి. ఓకేనా, మీన్స్ ఇక్కడ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ ది ఇమేజ్. సో ఇక్కడ ఈ కేసు అనేది ఎక్కడ అబ్జర్వ్ చేస్తామండి, ఇన్ ద ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్లో
ఆబ్జెక్ట్ అనేది సి దగ్గర ప్లేస్ అయింది అనుకోండి, ఆబ్జెక్ట్ అనేది సి దగ్గర అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర, ఆబ్జెక్ట్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర కనుక సో ప్లేస్ చేస్తే జనరల్గా ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ విల్ ఫామ్ ఎట్ సేమ్ పాయింట్ సి, అక్కడైతేనే సో ఇక్కడ హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు హెచ్ నాట్, హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు హెచ్ నాట్. ఇది జనరల్గా సో 3 కండిషన్స్ రిలేటెడ్ టు ది మ్యాగ్నిఫికేషన్. ఓకేనా. సో దీన్ని బట్టే జనరల్గా మ్యాగ్నిఫికేషన్ బట్టే మనం ఏం చెప్తామంటే సైజ్ ఆఫ్ ది ఇమేజ్ అనేది మ్యాగ్నిఫై అయిందా లేదా సో డిమినిష్డ్ అయిందా అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఇది జనరల్గా మ్యాగ్నిఫికేషన్ కాన్సెప్ట్. ఓకే, బై దిస్ టాపిక్స్ ఆర్ కంప్లీటెడ్. ఓకేనా, విల్ కంటిన్యూ ద నెక్స్ట్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ 5 Mantra Career Point YouTube channel, like the video and share the video. Thank you to all.